చేసుకుంటున్నాను. మరి అందరూ మోకరించినట్టయితే ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, నీ ఘనమైన నామమునకు వందనములు నాయనా. తండ్రి, గత కాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ విలువైన మాటలు మరి ఈ సందర్భంలో వినడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతి స్తోత్రం నాయనా. మరి ఈ సమయంలో దైవాజ్ఞ ఆరాధ్య మరి పుట్టినరోజు సందర్భంగా మొదటి పుట్టినరోజు అనగా సంవత్సరము వరకు మీరు చక్కగా కాచి కాపాడి మరి ఈ మొదటి పుట్టినరోజు మరి జరుపుకోవడానికి తండ్రి మీరు చక్కని అవకాశాన్ని కల్పించి నైనా ఈ యొక్క పుట్టినరోజులో బంధువులు, మిత్రులు, స్నేహితులు, దైవ 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 సేవకులు, అలాగే విశ్వాసులు అందరూ కలిసి నైనా మరి ఇందులో పాల్గొనడానికి మీరు సదవకాశాన్ని కల్పించిన విధానం బట్టి స్తుతి స్తోత్రములు తండ్రి. మరైనా ఈ కార్యక్రమాన్ని నైనా చక్కగా జరిగించండి తండ్రి. నైనా ఈ సమయంలో మరి నీ కుమారుడు తండ్రి మీ విలువైన మాటలు తెలియజేస్తుండగా అందరూ మనసు సిద్ధపరచుకొని చక్కగా మీ మాటలు విని తమ జీవితాలను మార్చుకుంటూ తన పిల్లల జీవితాలను మారుస్తూనైనా మీకు ఉన్నతంగా జీవించే పిల్లలుగా ఉండుటకు కృప చూపమని తండ్రి ఈ కూడికని ఆదరించి అంతవరకే నడిపించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. హలో. బైబిల్ ప్రార్థించినటువంటి మరి విజయానంద గారికి క్రీస్తుపేట మా వందనములు. బైబిల్ పట్నం చదువుకుందాం పిల్లారా. ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. మరొకసారి బైబిల్ పట్నం చదువుకుందాము. ఎపిసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. మరి వేంపల్లిలో దేవుని సేవను జరిగిస్తున్నటువంటి అవి నరసింహులన్న గారు చదివి వినిపించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. కూడి వచ్చిన మీ అందరికీ పూర్వన క్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తున్నాము. బైబిల్ చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం నుండి 4 వచనం నుంచి ప్రారంభం. ఎట్లనగా తన ప్రియులను తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకోను. అవకాశం ఇచ్చే అధ్యక్షులకు క్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాం. బైబిల్ పట్టణం చక్కగా చదివి వినిపించినటువంటి దైవ సేవకులు నరసింహులన్న గారి క్రీస్తుపేట వందనములు. 2వ బైబిల్ పట్టణము ఏపీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. మరొకసారి ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము మన మధ్యలో ఉన్నటువంటి మస్తానన్న గారు చదివి వినిపిస్తారు. ఎపిసీలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నామండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇచ్చినటువంటి సభకు వందనాలు చెల్లించుకుంటున్నాను. బైబిల్ పట్టణం చక్కగా చదివి వినిపించినటువంటి మస్తానన్న గారి క్రీస్తుపేట వందనములు. పిల్లారా, మీ ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చిన్నాం. మరి ఈ ముఖ్య కూడిక పిల్లారా, మరి ప్రభుదాస్ అన్న గారు, సుగుణమ్మ గారు వారికి ఇచ్చిన గర్భఫలం మొదటి కుమార్తె ఆరాధ్య మొదటి బర్త్డే సందర్భముగా దేవుని మహిమార్థమై కార్యక్రమాన్ని తలపెట్టారు. పిల్లారా, వచ్చిన మీ అందరికీ వారు చక్కటి వాక్యాన్ని వినిపించాలని కోరుకున్నారు. పిల్లారా, మరి అలాంటి కార్యక్రమములో చక్కటి దైవ వర్తమానాన్ని మనకు వినిపించడానికి వాళ్ళు ఎంతగానో ఇష్టపడ్డారు. మరి ఈనాటి దైవ సందేశం అనే ఒక చక్కటి అంశంలో మనకు వాక్యాన్ని అందించడానికి మరి అన్నగారు మన మధ్యలో ఉన్నారు కనుక ఈరోజు మనకు చెప్పబోయే అంశ పేరు ఏంటంటే తల్లిదండ్రుల పెంపక లోపం, నెరవేరని దేవుని సంకల్పం. పిల్లారా, ఈ చక్కటి పాఠాన్ని ఈ అంశాన్ని మనకు చెప్పడానికి మరి ఎర్రగుంట్ల నుంచి మన మధ్యలోనికి వచ్చినటువంటి దైవ సేవకులు చిన్ని క్రిస్ గారు
మరి ఈ పాఠాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు గనక మరి వచ్చిన ప్రతి ఒక్కరూ పిల్లరా శ్రద్ధగా, తల్లిదండ్రులైన వారు, పిల్లలైన వారు శ్రద్ధగా మనసు పెట్టి ఆలోచించాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. ముందున్న సమయాన్ని ప్రేమపూర్వకంగా అన్నగారికి అప్పజెప్పుకుంటున్నాం. కుడి వచ్చిన గ్రామ ప్రజలకు, అలాగే ప్రభుదాస్ మరియు సుగుణ దంపతుల బంధువర్గాల ప్రతి ఒక్కరికి, ఈ సభాస్థలికి విచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ వందనాలు. మనం దేవుని వాక్యంలోకి వెళ్ళటానికి ముందుగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమస్వరూపుడవగు మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి మీ ప్రియమైన పిల్లలతో కలిసి మంచి వాతావరణంలో మీ సంకల్పాన్ని గురించిన మాటలు, తల్లిదండ్రుల పెంపకానికి సంబంధించిన మాటలు ఆలోచించడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. తండ్రి, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు తేటగా అర్థమగు రీతిలో బోధించగలుగుటకు నాకు వివేకమును, సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని ప్రసాదించవలసిందిగా వేడుకుంటున్నాను. అలాగే వింటున్న మీ పిల్లలు సైతం అందులో ఉన్న మీ సంకల్పాన్ని గ్రహించి తమ జీవితాలలో తమ కుటుంబాలను కట్టుకొనగలుగుటకు, తమ పిల్లలను మీకు ఇష్టమైన రీతిలో పెంచగలుగుటకును మీ కృపను విస్తరింపజేయవలసిందిగా వేడుకుంటూ, ఈ సభ చివరి వరకు మీ సన్నిధిని, మీ తోడును మాతో ఉంచుమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి ఒక 40 నిమిషాలు మాత్రం మాట్లాడకుండా జాగ్రత్తగా వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న చిన్నారి పాప పేరు ఏంటండి? దైవ జ్ఞాన ఆరాధ్య. అమ్మాయి వయసు ఎంత ఈ రోజుటికి? 1 సంవత్సరం. అమ్మాయి మనకు కనపడుతుంది కదా, చాలా చక్కగా ముద్దుగా ఉంది, అవునా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కరెక్ట్గా 1 సంవత్సరం ముద్దు ముద్దులోలిగే ఆ చూపు, చక్కని కళ్ళు, పట్టుకుంటానే పాదాలు సుల్తిమెత్తగా ఉంటూ, బుగ్గలు పట్టుకుంటానే కందిపోయేలాగా ఉన్న ఆ చిన్నారి కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజున తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది, అవునా? అంతవరకు ఆ బిడ్డ మనకు అనగా ఈ ప్రపంచానికి తెలీదు, అవునా? పోనీ పుట్టేంత వరకు తల్లిదండ్రులకు కూడా ఆ బిడ్డ ఎలా ఉంటుందో అన్న విషయం తెలుసా? కానీ ఆ బిడ్డ ఎలా ఉంటుందో, అసలు పుట్టక ముందు ఏం జరుగుతుందో అన్న విషయాన్ని కొద్దిగా ఆలోచిద్దాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం పేరు ఏంటంటే తల్లిదండ్రుల పెంపక లోపం, నెరవేరని దేవుని సంకల్పం. ఈ విషయం అర్థం అవ్వాలంటే ఏం పెద్ద టైటిల్ చాలా పెద్దగా ఉంది కాబట్టి కష్టమేమో అని మాత్రం అనుకోకండి. కరెక్ట్గా ఒక 5-10 నిమిషాలు మీరు బాగా విన్నారంటే మీ జీవితంలో గుర్తుండేలాగా ఈ పాఠం ముద్రపడిపోద్ది. పెంపకం గురించి మాకెందుకు తెలియదండి, మేము చాలా పిల్లల్ని పెంచాము. చాలా పిల్లలను పెంచడమే కాదు, కోళ్ళను పెంచుతున్నారు, అవునా? గేదెలని, ఆవుల్ని, రకరకాల జంతువులను పెంచుతున్నారు. ఇంట్లో కుక్కలను పెంచుతారు, పిల్లులను పెంచుతారు. అన్నీ పెంచడం తెలిసిన మనిషికి పిల్లల్ని పెంచడం విషయంలో మనకు తెలియాలంటే అసలు మనము లేదా మనల్ని ఎవరైనా, తల్లిదండ్రులైనా తర్వాత ఈ సమాజమైనా పెంచడం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? పుట్టిన తర్వాతే కదా, అవునా? పుట్టిన తర్వాత తల్లి పాలు ఇవ్వటం మొదలెడుతుంది. తర్వాత అలా పాలిస్తూ ఇస్తూ ఇస్తూ 1-2 సంవత్సరాలు అయిన తర్వాత చిన్న చిన్న గోరుముద్దలు పెట్టడం, ఇలా చేస్తూ నడిపించటం, చేయి పట్టుకొని నడిపించటము, ఇలా చేస్తారు.
మరి పుట్టక ముందు అదే బిడ్డను అనగా నిన్ను నన్ను పెంచిన ఒక విధానం ఉంది. ఈరోజు అదే మనం నేర్చుకుంటాం. అంటే పెంపక లోపం అంటున్నప్పుడు ఇంతకు మనం పెంచుతున్న దాంట్లో మనకు తెలిసినంత వరకు బాగానే పెంచుతున్నాం, అవునా? అలాంటప్పుడు ఇంకా ఏం లోపం ఉందండి అని మనం ఆలోచిస్తే ఏంటనేది తెలియాలంటే ఆ బిడ్డ ఇప్పుడు దైవ జ్ఞాన ఆరాధ్య 1 సంవత్సరంగా మన ముందు కనపడుతుంది. అంతకుముందు ఆ పిల్ల లేదా 1 సంవత్సరం ముందు? కరెక్ట్గా చెప్పింది అమ్మగారు. ఎలాగుంది? కడుపులో ఉంది. కడుపులో ఎంతకాలం ఉంది? 9 నెలలు ఉంది. ఈ 9 నెలల కాలం ఆ బిడ్డ ఎదిగే విధానం కానీ, ఆ బిడ్డ ఆడనో మగనో అన్న విషయం కానీ అసలు తల్లిదండ్రులకే తెలీదు, అవునా? ఇక్కడ కూర్చుంటున్న మనకు కూడా మనం ఏం ఆలోచించాలి తెలుసా? ఇప్పుడు నా వయసు 37 సంవత్సరాలు. 37 సంవత్సరాల క్రితం నేను కూడా తల్లి గర్భంలో వచ్చిన వాడిని. అలాగా మీరు కూడా మీ వయసు కంటే ముందు, అంటే మీరు పుట్టిన రోజు కంటే ముందు, అంటే ఈ భూమి మీదకి వచ్చిన రోజు కంటే ముందు మీరందరూ కూడా తల్లి గర్భంలో 9 నెలలు ఉన్న వాళ్ళే. ఆ 9 నెలల కాలంలో బయట ప్రపంచానికి మనం తెలీదు, కానీ నీవు తెలిసిన ఒక మహాశక్తి ఉంది. దాని గురించి చూడగలిగితే బైబిల్లో జాగ్రత్తగా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. అయినను ఇక్కడ పౌలు గారు విషయాన్ని చెప్తున్నాడు. ఏమని? అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి అంటున్నాడు. తల్లి గర్భంలో ఎప్పుడు పడ్డాడు అని మనకు అర్థమైతే మనకు విషయం ఈజీగా అర్థమవుతుంది. తల్లి గర్భంలో నుంచి భూమి మీద పడటం ఎప్పుడు? ఒక ఆకారంతో మనం బయటపడుతున్నాం. మరి తల్లి గర్భంలో పడటం ఏంటి? మీకు అర్థమవుతుందా? తల్లి గర్భంలో మనం ఎప్పుడు పడుతున్నాము? తండ్రికి తెలుసా? తెలీదు. తల్లికైనా తండ్రికైనా కడుపులో బిడ్డ ఉంది అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? ప్రతి నెల జరగవలసిన ఋతుక్రమం అమ్మగారికి, ఆ తల్లికి జరగకపోతే ఏమండి నేను నెల తప్పానండి అని భర్తతో సంతోషంగా చెప్పుకుంటుంది. అప్పుడే ఆ తల్లికి తెలిసింది. అంటే ఆ చెప్పిన రోజే తల్లి గర్భంలో పడినట్టా బిడ్డ? కాదు, అప్పటికే పడి నెల రోజులు పైనైంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ఏమంటున్నాడు తెలుసా? తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడు తెలుసా? ఎప్పుడైతే మనం తల్లి గర్భంలో పడినప్పటి నుంచి నెలకు మన అమ్మగారు నెల తప్పారో, మనం పడిన రోజు మనతో పాటు మనలాంటి వాళ్ళు సుమారు 30 కోట్ల నుంచి 50 కోట్ల మంది బయలుదేరతారు. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు మీకు అర్థమయ్యేదానికి సింపుల్గా చెప్తాను. ఇప్పుడు దైవజ్ఞాన ఆరాధ్య మీరు ఫోటోలో చూస్తున్నారు, అవునా? ఈ పక్క ఆ బిడ్డ 1 సంవత్సరంగా కనపడుతుంది. ఆ 1 సంవత్సరానికంటే ముందు 9 నెలలుగా తల్లి గర్భంలో ఉంది. ఆ 9 నెలల కంటే ముందు తల్లి గర్భంలో పడింది కదా. పడినప్పుడు ఎలా ఉందో తెలుసా? ఒక నీటి బొట్టు ఉంటుంది కదా, ఆ బొట్టును సుమారు 100 భాగాలుగా కట్ చేస్తే ఆ చిన్న నీటి కణంగా ఉంటుంది. అలాంటి కణంగా ఉన్న ఆ బిడ్డ తండ్రి నుంచి బయలుదేరి తల్లిలో పడుతుంది. ఒక్కటే పడుతుంది అనుకుంటున్నారా? కాదు, అదే ముందు చెప్పాం మనం. ఏంటి? సుమారు 30 కోట్ల నుంచి 50 కోట్ల మంది అంత చిన్న రూపంలో నీటి కణముగా, కంటికి కనపడని అతి సూక్ష్మ కణముగా తండ్రి నుంచి బయలుదేరి తల్లిలో పడతారు. తల్లిలో పడిన తర్వాత ఏం జరుగుతుందంట? ఇప్పుడు చదవండి, ఆ మాట మీకు బాగా అర్థమవుతుంది. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని, భక్తుడు అంటున్నాడు, నీటి కణముగా ఉన్న నన్ను ప్రత్యేకపరిచి. ఎంతమంది వచ్చారు? సుమారు 30 కోట్ల నుంచి 50 కోట్ల మంది వస్తే కేవలం దైవ జ్ఞాన ఆరాధ్యాను మాత్రమే ప్రత్యేకపరిచి తన కృపచేత ఆ దైవ జ్ఞాన ఆరాధ్యను పిలిచిన దేవుడు. చాలు మనకు వచ్చిన సబ్జెక్టు. అంటే పుట్టేంత వరకు
సుగుణ అనే ఆ తల్లిగారికి తెలియదు, ప్రభుదాస్ అనే తండ్రి గారికి కూడా తెలియదు ఆ పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డని. అసలు ఆమెను ప్రత్యేకపరిచింది ఎవరంట, పుట్టిన తర్వాత నాకు ఆడబిడ్డ పుట్టిందని తల్లిదండ్రులు చెప్పుకుంటారు. మనకైనా డెలివరీ అయిందంట అని చెప్పగానే మనం అడిగే ప్రశ్న ఏంటి? ఫస్ట్ ఆడబిడ్డనా మగబిడ్డనా? ఆ తర్వాత తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారా అంటారు. ఆ తర్వాత సిజేరియనా నార్మలా? మరి అసలు ప్రపంచానికి తెలియని బిడ్డ తల్లి గర్భంలో ఒక చిన్న నీటి కణంగా పడినప్పుడే ప్రత్యేకపరుస్తున్నాడు. ఒక్క బిడ్డ కోసం మాత్రమే కాదు, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను, నిన్ను నన్ను, అసలు ఈ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్క దేశములో ప్రతి ఒక్క భాష మాట్లాడుతున్న ప్రతి ఒక్క బిడ్డ తల్లి గర్భం నుంచి వచ్చిందేనా? మీరు తల్లి గర్భం నుంచి వచ్చారా లేదా ఆకాశం నుంచి ఊడిపడ్డారా ఏమన్నా? మరి అలాంటప్పుడు పలకాలి కదండి, ఆలోచించండి. అందుకే చెప్తున్నాను, మిమ్మల్ని తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్న ముద్దు పెట్టుకున్నారు, మన అమ్మ నాన్న ముద్దు పెట్టుకుంటారు. కానీ తల్లి గర్భంలో పడిన మొట్టమొదటి రోజే దేవుడు ప్రత్యేకపరిచి తన కృపచేత పిలిచిన దేవుడు అనే పదప్రయోగం జరిగింది చూసారా? మరి ఏం చేస్తున్నాడు? పిలిచి ఏం చేస్తున్నాడు? అంత చిన్న నీటి కణము 50 కోట్ల మందిని ఓడించి ఒక్కటిగా తల్లి యొక్క అండంతో కలుస్తుంది. కలిసిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? ఆ మాట చూడండి, అసలు ఏం జరుగుతుందో. అసలు ఈ ఒక్క నీటి కణముగా ఉన్న ఈ కణము బయలుదేరి అండముతో కలిసేటప్పుడు ఏం జరుగుతుందో బైబిల్లో దేవుడు ఎప్పుడో రాయించాడు. జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథం 71:6. కీర్తనల గ్రంథం 71:6. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. ఏమంటున్నాడు? ఆ మాట మీకు అర్థమైందో లేదో, మనం కీర్తనలు చాలా సంవత్సరాలు చదువుకుంటున్నా కూడా పదాల భావం మనకు తెలియట్లే. ఏంటో తెలుసా? ఈరోజు మీకు తెలుస్తుంది ఆ మాట. గర్భవాసినైనది మొదలుకొని అంటే ఇందాక మనం ఆలోచించామే, దైవజ్ఞాన ఆరాధ్య కానీ నువ్వు కానీ నేను కానీ ఒక చిన్న నీటి కణముగా బయలుదేరి తల్లి గర్భంలో పడిన రోజే మనకు గర్భవాసములో ఉన్నాము. అంటే మన నివాస స్థలము గర్భముగా మారింది, మన తల్లి గర్భముగా. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి అంటున్నాడు. అంటే దేవుడు ప్రాపకుడుగా ఉన్నాడు. ప్రాపకుడు అంటే ఏంటో తెలుసా? ఆధారం అంటే పోషించేవాడు, కాపాడేవాడు. అసలు ఆధారం అంటే ఏం తెలుసా? ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైకు పైనున్నది పడిపోకుండా కాపాడేదేంటి? ఈ స్టాండ్, అవునా? ఈ కెమెరా ఉంది, పడిపోకుండా కాపాడేదేంటి? కెమెరా స్టాండ్. అలాగా తల్లి గర్భంలోకి నువ్వు నేను ఒక చిన్న నీటి కణంగా బయలుదేరిన మనకు పడిపోకుండా కాపాడుతున్నది ఎవరో తెలుసా? దేవుడు. అదే అంటున్నాడు. ఇప్పుడు చదవండి ఆ మాట. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, ఆధారంగా ఉన్నావు. జనాలు ఇప్పుడు లోకంలో ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు కావాలి, డబ్బే మాకు ఆధారం, ప్రాపకం అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటో తెలుసా? తల్లి గర్భంలోకి వచ్చిన మనల్ని ఆధారముగా పట్టి ఉంచింది ఎవరో తెలుసా? దేవుడు. ఆ మాటలో ఉంటుంది చూడండి. మరి ఏం చేస్తున్నాడు? తల్లి గర్భంలో ఎంతకాలం ఉంటున్నాం మనము? 9 నెలలంటే 270 రోజులు. 270 రోజుల్లో ఆయన ఆధారంగా ఉండి తీరాలి. 270 రోజులు. ఏ ఒక్క రోజైనా ఆయన ఆధారాన్ని తీసేశాడనుకో, మన పరిస్థితి ఏంటో తెలుసా? రక్తపు గడ్డగా నేల రాలిపోవాలి. అలాంటిది కాపాడుతూ ఆ 270 రోజులు అనగా 9 నెలల పాటు ఏం జరుగుతుంది తెలుసా? పెంచుతున్నాడు దేవుడు. అదే మనకు తెలియాలి. తల్లిదండ్రుల పెంపక లోపం అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా పెంచాలో మనకు తెలియాలంటే ముందు తల్లి గర్భములో దేవుడు ఎలా పెంచుతున్నాడో మనకు తెలియాలి. ఎలా పెంచుతున్నాడో తెలుసా? చూడండి ఆ మాట. మీరు ఇది చూడటానికి ముందు క్లిప్ రెడీ చేసుకుంటారా?
ఇది చూడటానికి ముందు ఆ 270 రోజుల్లో ఒక చిన్న నీటి కణముగా ఉన్న మనల్ని 9 నెలల పాటు నిర్మాణముగా తయారు చేసి ఈ భూమి మీదకి పంపడానికి అసలు ఏం జరుగుతుందో ఈ శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత పరీక్ష చేసి అసలు ఏం జరుగుతుందో ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను. అది చూపించిన తర్వాత బైబిల్లోకి వెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ బైబిల్లో రాయబడిన మాటలు సుమారు 1000 సంవత్సరాల కింద రాయబడిన మాటలు. ఇందాక మనం చదువుకుందైనా సరే, తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి అన్నది కానీ, నాకు ప్రాపకుడవై ఉంటివి అన్నది కానీ, సుమారుగా 2000 3000 సంవత్సరాల కింద రాయబడిన మాటలండి ఇవన్నీ. ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత అసలు ఒక్క కణముగా ఉన్న మనము 9 నెలల పాటు ఎలా వస్తున్నామన్నది చిన్న ఒక 5 నుంచి 10 నిమిషాల వీడియో ఉంటుంది. అది మాత్రం చూడండి. లైఫ్ ఇన్ ద వూంబ్ అని పెద్దది ఉంటుంది చూడన్నా, పెద్ద క్లిప్ 12 నిమిషాల క్లిప్ ఉంటుంది. లైట్స్ ఆఫ్ చేసి ఆ టైంను బట్టి ప్లే చేయండి, టైం వేస్ట్ అవ్వకుండా. దయచేసి కొంచెం అలర్ట్గా ఉండండి, ఎవరో తెలిసిన వాళ్ళు. ఓకే, ఇది కాదన్నా, ఇంకోటి, ఇది కాదు. అది ప్లే చేయండి. 30 సెకండ్ల నుంచి 1:45 వరకు ప్లే చేయండి. తర్వాత 2:20 నుంచి 11:40 వరకు. ఒంటరి ప్రయాణం. మనందరి జీవితం కూడా ఇలాగే మొదలైంది. తల్లి గర్భంలో మన ప్రయాణం ఎలా సాగిందో, కంటికి కూడా కనిపించని 2 కణాలు కలిసి ఒక శిశువుగా మారే అతి క్లిష్టమైన అద్భుతమైన ప్రక్రియ గురించి, మనం పుట్టకముందు మన జీవితం ఎలా ఉండేదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ ప్రయాణం మనం ఒక్కరమే ఒంటరిగా ప్రారంభించలేదు. ముందుగా పురుషుడి నుండి సుమారుగా 30 కోట్ల శుక్ర కణాలు ఒక్కసారిగా స్త్రీ వజైనాలోకి ప్రవేశిస్తాయి. మనిషి శరీరంలోనే అతి చిన్న కణం ఈ స్పెరం. ఈ స్పెరం తలలో తండ్రికి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా DNA రూపంలో స్టోర్ అయి ఉంటుంది. మధ్య భాగంలో ఈ స్పెరం జీవించి ఉండడానికి, ప్రయాణించడానికి కావలసిన శక్తినిచ్చే మైటోకాండ్రియా ఉంటుంది. ఇక తోక భాగం ఈ స్పెరం ఈదుతూ ముందుకు కదలడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్త్రీలో ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. మనిషి శరీరంలోనే అతిపెద్ద కణం ఈ అండం. దీనిలో స్త్రీకి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలా స్త్రీలో రిలీజ్ అయిన ఎగ్ని చేరుకోవడానికి పురుషుడి నుండి విడుదలైన 30 కోట్ల శుక్ర కణాలు ప్రయాణం సాగిస్తాయి. అలా అండం నుండి వచ్చిన స్మెల్ని పసిగడుతూ మనిషి శరీరంలోని అతి చిన్న కణం అతిపెద్ద కణాన్ని చేరుకోవడానికి జరిగే ఈ ప్రయాణం అంత సులువుగా ఏమీ ఉండదు. వజైనాలోని వాతావరణం స్పెరంకి అంత అనుకూలంగా ఉండదు. స్పెరమ్స్ ఎంటర్ అయిన 30 నిమిషాల్లో అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేని బలహీనంగా ఉండే 99% శుక్ర కణాలు చనిపోతాయి. ఎందుకంటే కొన్ని స్పెరమ్స్ అనేవి బలంగా, ఆరోగ్యంగా ఉండవు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పురుషుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తయారైన స్పెరం చనిపోగా Daddy, shall we go to the market? గర్భాశయంలోకి ప్రయాణం సాగిస్తూ ఉంటాయి. వీటిలో కూడా అక్కడ ఉండే పరిస్థితులను తట్టుకోలేక వజైనా నుండి ఈ గర్భాశయంలోకి సుమారుగా 1,00,000 శుక్ర కణాలు మాత్రమే వెళ్తాయి. అంటే ఇక్కడ జర్నీ ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సుమారుగా ఈ జర్నీ 6 అంగుళాల పొడవు ఉంటుంది. వీటిలో కొన్ని మాత్రమే ఆ వాతావరణాన్ని తట్టుకుని బలమైన మరియు చురుకుగా, వేగంగా ఉన్న వాటిలో 200 శుక్ర కణాలు మాత్రమే ఎగ్ని చేరుకుంటాయి. అలా చివరిగా ఒక స్పెర్మ్ ఎగ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తరువాత మరొక స్పెర్మ్ ఎంటర్ అవడానికి ఉండదు. అలా సుమారుగా 30 కోట్ల శుక్ర కణాలలో ఒకే ఒక్కటి విజయం సాధించింది. అలా విజయం సాధించిన ఒక స్పెర్మ్ వలనే మనం పుట్టాం. అది కాకుండా ఆ 30 కోట్ల స్పెర్మ్స్లో మరేదైనా గెలిచి ఉంటే వేరే ఎవరో పుట్టి ఉండేవారు. అసలు మన జీవితంలో మనం సాధించిన మొట్టమొదటి విజయం ఇదే. తరువాత ఎంటర్ అయిన స్పెర్మ్లోని DNA అంతా ఎగ్లోని DNAతో కలిసి ఆ రెండిటి జెనెటిక్ కోడ్ ఆధారంగా
పుట్టబోయే బిడ్డ రూపం, తెలివితేటలు, పర్సనాలిటీ అన్నీ డిసైడ్ అవుతాయి. ఒకవేళ మీరు డిఎన్ఏ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ డిఎన్ఏ గురించి ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. తండ్రి నుండి వచ్చిన స్పెర్మ్లో కొన్ని ఎక్స్ క్రోమోజోమ్ని, కొన్ని వై క్రోమోజోమ్ని కలిగి ఉంటాయి. అలాగే తల్లిలో విడుదలైన ఎగ్లో ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న ఎగ్తో ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ కలిస్తే పుట్టబోయే బిడ్డ అమ్మాయి అవుతుంది. అదే ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న ఎగ్తో వై క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ కలిస్తే పుట్టబోయే బిడ్డ అబ్బాయి అవుతాడు. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయి పుట్టిందని ఆడవాళ్ళని హింసిస్తున్నారు. కానీ పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అనేది డిసైడ్ చేసేది మగవాళ్ళ నుండి వచ్చిన స్పెర్మ్లోని క్రోమోజోమ్ అని గుర్తించాలి. సరే, స్పెర్మ్ ఎగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వడం మొదలవుతుంది. ఇలా ఫెర్టిలైజ్ అయిన ఎగ్ని జైగోట్ అని అంటారు. ఈ జైగోట్ 12 గంటల తర్వాత 2 కణాలుగా డివైడ్ అవుతుంది. అలా ప్రతి 12 గంటలకు ఒకసారి ఈ కణాలు డివైడ్ అవుతూ ఉంటాయి. అలా ఫెర్టిలైజేషన్ అయిన 3 రోజుల తర్వాత జైగోట్ 32 కణాలు ఉన్న ఒక బాల్లా తయారవుతుంది. ఈ ఎగ్ అనేది అండాశయం నుండి ఈ ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా క్రిందకు ప్రయాణిస్తూ గర్భాశయంలోని గోడల్లో ఒక సురక్షితమైన ప్లేస్ని చూసుకుంటుంది. మరొక 9 నెలల పాటు అది అక్కడే ఉండబోతుంది. ఇప్పటి నుండి పిండం పెరగడం ప్రారంభమవుతుంది. అలా కణాలు విభజన చెందుతూ సుమారుగా 2 ట్రిలియన్ కణాలుగా మారే వరకు ఈ విభజన జరుగుతుంది. ఇక్కడ గుండ్రంగా ఉండవలసిన జైగోట్ అనేది పొడవైన స్తూపాకారంలోకి మారుతుంది. 15 రోజుల నుండి నెర్వ్ సెల్స్ తయారవడం జరుగుతుంది. ఇవే మెదడుగా, వెన్నుపాముగా తయారవుతాయి. అయితే అన్నిటికన్నా ముందు ఆ చిన్న శరీరానికి రక్తం, ఆక్సిజన్ అవసరం కాబట్టి దాన్ని సరఫరా చేసే గుండె అవసరం. అందువల్ల 22 రోజులకి కొన్ని కణాలన్నీ కలిసి గుండెగా ఏర్పడతాయి. అప్పుడు ఆ గుండె మన వంటల్లో వాడే గసగసాల గింజంత సైజులో ఉంటుంది. మొదటగా ఈ గుండెలోని ఒక కణం కొట్టుకోవడం మొదలవుతుంది. దానివల్ల దాని పక్కనున్న మరొక కణం కొట్టుకుంటుంది. అలా చైన్ రియాక్షన్లా మొత్తం గుండెలో ఉన్న అన్ని కణాలు కూడా యాక్టివేట్ అవడంతో పూర్తిగా గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. అప్పుడు మొదలైన గుండె మనం చనిపోయే వరకు కూడా ఆగకుండా కొన్ని వందల కోట్ల సార్లు కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ చిన్న గుండె ఆ పిండానికి రక్తం, ఆక్సిజన్ సరఫరా చేస్తూ ఉంటుంది. 4 వారాలు గడిచేసరికి పిండం ప్రతిరోజు 1 మిల్లీమీటర్ చొప్పున పెరుగుతూ ఉంటుంది. 5 వారాల సమయంలో పిండం వేగంగా అభివృద్ధి చెందుతూ పెరగడం జరుగుతుంది. ఎంత వేగంగా పెరుగుతుందంటే కడుపులో ఉన్న 9 నెలల పాటు ఇదే వేగంతో పెరిగితే శిశువు పుట్టేసరికి 1.5 టన్నుల బరువు ఉంటుందట. కానీ ఈ పెరిగే వేగం తరువాత నెమ్మదిస్తుంది. 7 వారాలు వచ్చేసరికి మెల్లగా కాళ్ళు, చేతులు రావడం మొదలవుతాయి. అలాగే కళ్ళలోని రెటీనా, ముక్కు తయారవుతాయి. 8 వారాలు వచ్చేసరికి పిండం కొంచెం మనిషి ఆకారంలో కనిపిస్తుంది. అయితే ఈ పిండం గర్భసంచిలో ఉంటుంది. ఇది యామ్నియాటిక్ ఫ్లూయిడ్తో నిండిపోయి ఉంటుంది. దీనిని తెలుగులో ఉమ్మనీరు అని అంటారు. అన్నిటికన్నా ముఖ్య భాగం ప్లజెంటా. ఇది తల్లిలోని రక్తం నుండి పిండం పెరుగుదలకు కావలసిన పోషకాలను, రక్తాన్ని, ఆక్సిజన్ని తీసుకుని బొడ్డు తాడు ద్వారా బిడ్డకు అందిస్తుంది. అలాగే పిండంలోని అవసరం లేని వ్యర్థ పదార్థాలను తిరిగి తల్లి రక్తంలోకి పంపుతూ ఉంటుంది. 9వ వారానికి తల్లికి వికారం, వాంతులు, ఆందోళన రావడం మొదలవుతుంది. అంతేకాదు శిశువులో మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎంత అంటే ప్రతి నిమిషానికి మెదడులో 25 లక్షల కొత్త న్యూరాన్లు తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు కేవలం తనకే కాదు, శిశువుకు కూడా రక్తాన్ని అందించాలి. కాబట్టి తల్లి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అంతేకాదు శిశువు గుండె కూడా నిమిషానికి 165 సార్లు కొట్టుకుంటుంది. కాకపోతే పిండం పెరిగే కొద్దీ ఈ వేగం 120 నుండి 150కి తగ్గుతూ ఉంటుంది. 12 వారాలు అంటే ఇప్పటికి 3 నెలలు గడిచాయి. పిండం 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ శిశువు ఎముకలు, కండరాలు పెరగడం మొదలవుతాయి. 13 వారాలకు శిశువుకు వేలిముద్రలు ఏర్పడుతుంటాయి. ప్రపంచంలో మరెవ్వరికీ కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వవు. ఒకవేళ ఆ శిశువు అమ్మాయి అయితే తను మెచ్యూర్ అయిన తర్వాత ప్రతి నెల విడుదలయ్యే ఎగ్స్ శిశువుగా ఉన్నప్పుడే సుమారుగా 20 లక్షల ఎగ్స్ అనేవి ఈ శిశువు అండాశయంలో ఈ సమయంలోనే తయారైపోతాయి. 14 వారాలు వచ్చేసరికి శిశువు తన వేళ్లను నోట్లో పెట్టుకుని చీకడం మొదలు పెడుతుంది. తాను పుట్టిన తర్వాత ఏ చేతి వాటం కలిగి ఉంటుందో దాదాపు ఇప్పుడే డిసైడ్ అయిపోతుంది. ఏ చేతి వేళ్లను తాను ఎక్కువగా నోట్లో పెట్టుకుంటే దాదాపు ఆ చేతి వాటం కలిగి ఉంటుంది. 15వ వారం వచ్చేసరికి శిశువు ఒక యాపిల్ పండంత సైజులో ఉంటుంది. అలాగే ఆ శరీరంలోని కండరాల కదలికలను మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది.
16 వారాలకు లోపల శిశువు కదలడం, తన్నడం, మెలికలు తిరగడం వంటివి చేస్తుంది. ఎముకలు గట్టిపడుతూ ఉంటాయి. అలాగే బొడ్డుతాడు కూడా బలంగా, లావుగా తయారవుతుంది. 24 వారాలు గడిచేసరికి దాదాపు అన్ని అవయవాలు తయారై ఉంటాయి, కానీ అవి చాలా చిన్నగా ఉంటాయి. శిశువు ఒక మొక్కజొన్న పొత్తంత ఉంటుంది. పెరుగుతున్న బిడ్డకు ప్రదేశాన్ని ఇవ్వడం కోసం తల్లిలోని లోపల అవయవాలు దగ్గరకు సర్దుకోవడం మొదలవుతాయి. దీనివల్ల ఒక్కొక్కసారి తల్లికి గుండెలో మంట కలుగుతూ ఉంటుంది. అలాగే తల్లి కడుపు పరిమాణం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో శిశువు ముక్కుతో తన చుట్టూ ఉన్న ఉమ్మనీటిని పీల్చుతూ ఉంటుంది. నోరు, ముక్కు మొత్తం ఉమ్మనీరుతో నిండిపోయి ఉంటుంది. శిశువు కళ్ళు తెరుస్తుంది, కానీ మొత్తం చీకటిగా ఉండడంతో ఏమీ కనిపించదు. అయితే శబ్దాలను ఎక్కువగా వింటూ ఉంటుంది. కడుపులోని శిశువు తల్లి గుండె కొట్టుకునే శబ్దం, శ్వాస తీసుకునే శబ్దం, తల్లి మాటలను, తన చుట్టూ ఉన్న యామ్నియాటిక్ ఫ్లూయిడ్ శబ్దాలను, అలాగే కొన్ని బయట శబ్దాలను కూడా వినగలుగుతుంది. 26 వారాలు వచ్చేసరికి తల్లికి గాలి పీల్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే గర్భాశయం పెరగడం వల్ల ఊపిరితిత్తులకు స్థానం తక్కువగా ఉంటుంది. మరొక పక్క కేవలం తనకే కాదు, బిడ్డకు కావలసిన ఆక్సిజన్తో పాటు ఎక్కువ శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో లోపల శిశువు ప్రతిరోజు సుమారుగా 1/2 లీటర్ ఉమ్మనీటిని మింగడం జరుగుతుంది. ఇదంతా కూడా పుట్టిన తర్వాత తన సొంతంగా ఆహారాన్ని మింగడం అలవాటు చేసుకోవడం కోసమే. శిశువు ఊపిరితిత్తులు మొత్తం యామ్నియాటిక్ ఫ్లూయిడ్తో నిండిపోయి ఉంటాయి. 33 వారాలకు శిశువు శరీరంలో కొవ్వు ఏర్పడడంతో బరువు పెరుగుతూ ఉంటుంది. ఈ బరువంతా కూడా తల్లి వెన్నెముక మీద పడడంతో తల్లికి వెన్నునొప్పి కలుగుతుంది. అలాగే తల్లికి కూడా పడుకున్నప్పుడు కంఫర్టబుల్ పొజిషన్ ఉండక సరిగ్గా నిద్ర పట్టదు, అలసట పెరుగుతుంది. 34 వారాలు పూర్తయ్యేసరికి శిశువు మెదడులోని నర్వస్ సిస్టమ్ మరియు ఊపిరితిత్తులు మెచ్యూర్ అవుతూ ఉంటాయి. 35 వారాలు అంటే చివరి నెలలకు వచ్చేసరికి లోపల శిశువు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. పుట్టే సమయం దగ్గరికి వచ్చే కొద్దీ శిశువు శరీరం తల కిందకు వచ్చేలా తలకిందులుగా తిరుగుతుంది. ఈ సమయంలో శిశువు 90% సమయం నిద్రలోనే గడుపుతుంది. 36 వారాలు అంటే 9 నెలలు పూర్తయ్యాయి. డెలివరీకి గర్భాశయ కండరాలన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి. 9 నెలలు నిండాయంటే ఏదో ఒక సమయంలో డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రకంగా కౌంట్ డౌన్ మొదలవుతుంది. 9 నెలల క్రితం ఒక ఇసుక రేణువు కన్నా చిన్నగా మొదలైన ఒక కణం ఇప్పుడు డెలివరీకి సిద్ధంగా ఉన్న ఒక శిశువుగా మారింది. సమయం రానే వచ్చింది. బ్రెయిన్ కావలసిన హార్మోన్స్ని విడుదలయ్యేలా చేసి డెలివరీకి బాడీని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. గర్భాశయంలోని లోపల కండరాలు దగ్గరకు నొక్కబడుతూ శిశువుని బయటకు తోస్తూ ఉంటాయి. అదే సమయంలో భర్త కణాలు వ్యాకోచించి శిశువు బయటకు రావడానికి మార్గాన్ని ఇస్తుంది. ఈ సమయంలో కలిగే బాధ వర్ణనాతీతమైనది. ముందుగా శిశువు తల, ఆ తరువాత పూర్తి శరీరం బయటకు వస్తుంది. Motivation 100%. Why does she remain చూశారు కదా, ఇది ఎవరి చరిత్రో కాదు, మనదే. మరి అలాంటప్పుడు మీరు విన్నది మనసులో పెట్టుకొని ఇందాక చదివిన మాటను మళ్ళీ చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథం 71:6. గర్భవాసినైనది మొదలుకొని నీవు నాకు ప్రాపకుడవై ఉంటివి అంటే ఆధారంగా ఉన్నాడు. ఎలాగా? తల్లి నుంచి ఆహారము కానీ గాలి కానీ ఎలా వెళ్తుంది తెలుసా? నోరు, ముక్కు ఆ ఉమ్మనీటితో నిండి ఉన్నప్పటికీ ఎలా వెళ్తుంది? బొడ్డుతాడు అంటారు కదా, దాని నుంచి వెళ్తుంటుంది. అసలు విషయం మీరు బాగా గమనిస్తే దీనికి సంబంధించి కింద ఏమంటున్నాడు చూడండి, కీర్తన 71:6లోనే, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే అన్నాడు. చూసారా? అంటే 9 నెలలు అవ్వగానే ఆ బిడ్డ బయటికి రావాలని ఎలా తెలుస్తుందంటే, అతనైతే ఏమన్నాడు, బ్రెయిన్లో ఒక కెమికల్ రియాక్షన్ జరిగి బయటికి వెళ్ళాలి అన్న సంకేతం వస్తుంది అన్నాడు. అలాగే తల్లికి ఒక హార్మోన్ రిలీజ్ అయిపోయి పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది తెలుసా? ఇక్కడ బైబిల్లో 3000 సంవత్సరాల క్రితమే జరుగుతుంది. దయచేసి పిల్లల్ని అదుపులో పెట్టుకోండి. పిల్లలు ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి జాగ్రత్తగా చెబుతున్న మాటలేనండి. మీరు మీ జీవితంలో వినని మాటలే వింటున్నారు, అవునా? అలాంటప్పుడు జాగ్రత్తగా ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు వింటే మీకు విషయం బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఏమంటున్నాడు? తల్లి గర్భమున పడినది మొదలుకొని ప్రత్యేకపరిచాడు.
బయటికి వచ్చేదానికి కూడా ఆయనే ఉద్భవింపజేస్తున్నాడు. మరి మధ్యలో ఏం జరుగుతుంది అంటే తల్లి గర్భంలో పడిన డే 1 1వ రోజు నుంచి 270వ రోజు వరకు, అనగా 9 నెలలు పూర్తయ్యేంత వరకు ఏం జరుగుతుంది? ఆ విషయాన్ని కూడా బైబిల్లో 3000 సంవత్సరాల క్రితమే రాయబడింది. చూడండి, కీర్తనల గ్రంథం 139, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 13వ వచనం చదువుదాం ఫస్ట్. కీర్తనల గ్రంథం 139 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఇందాక చెప్పాడే, ఒక్క చిన్న కణము 32 కణాలుగా, 2 లక్షల కణాలుగా, లక్షల లక్షలు, కోట్లకు కోట్లు అవయవాలుగా. శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి తెలుసా? 207 ఎముకలు ఉంటాయి. కణాలు ఎన్ని ఉంటాయి తెలుసా? పాదం నుంచి నడినెత్తి వరకు కొన్ని కోట్ల కణాలు, కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. అవన్నీ నిర్మిస్తున్నాడంట. అంతరింద్రియంలో నీవే కలుగజేస్తీవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎలా నిర్మించాడండి? మరి బైబిల్లో ఎలా నిర్మించాడో క్లియర్గా లేదు కదా. ఇప్పుడైతే సైన్స్ డెవలప్ అయ్యి ఇంత క్లియర్గా చెప్తుంది అని మీరు అనొచ్చు. 16వ వచనానికి వచ్చేయండి. అదే అధ్యాయంలో ఏముందో, 16వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునై ఉండగా, అనగా ఒక నీటి కణముగా ఉన్న కణము 32 కణాలుగా మారింది. చూసారా? ఒక చిన్న గడ్డగా. ఆ గడ్డ నుంచి ఏం జరుగుతుందో, పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. చూసారా? నీ గ్రంథములో లిఖితములాయను అన్న చోట ఒకటి అని అంకించి కింద ఏమంటున్నాడు చూడండి, ఒక్కటైనను కాకమునిపే నా అవయవములన్నీయు. అంటే అవయవాలన్నీ, 2 కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, కాళ్ళకున్న గోర్లు, కళ్ళు, కళ్ళకు రెప్పలు, నల్లగుడ్డు, తెల్లగుడ్డు, రెప్పకు మళ్ళీ రెప్పకు ఏముంటాయి? వెంట్రుకలు. ఆ నిర్మాణం ఎంత గొప్పదో చెప్తాను చూడండి. దినదినము రూపింపబడుచుండగా, ఏంటి? అవయవములన్నీయు దినదినము రూపింపబడుచుండగా, అనగా 270 రోజుల్లో దినదినము రూపింపబడుచుండగా, ఈరోజు కన్ను ఏర్పడింది, ఈరోజు కనురెప్ప ఏర్పడింది, ఈరోజు కనురెప్పకుండే ఆ వెంట్రుక ఏర్పడింది. అలాగే కన్నే కాదు, చెవి, ముక్కు, నోరు, నాలుక, పాదాలు, చేతులు, గోర్లు, ఎముకలు, ఇవన్నీ దినదినము రూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయ. అనగానే ఒక రోజు అవగానే ఏది ఏర్పడిందో రాసుకుంటున్నాడు. ఇందాక చెప్పేటప్పుడు మీరు గమనించారో లేదో, కరెక్ట్గా 15 రోజులకి బ్రెయిన్ ఏర్పడే ఆ కణాలు ఏర్పడతాయి. 22 రోజులకు గుండె కణాలు ఏర్పడి కొట్టుకోవటం ప్రారంభమవుతాయి. అసలు తల్లిదండ్రులకి తెలిసింది ఎప్పుడు? నెల తర్వాత కదా కడుపులో బిడ్డ పడ్డాడు అని తెలిసింది. అంతకంటే ముందే నీ బిడ్డకు గుండెను ఏర్పరిచింది ఎవరు? అంతకంటే ముందే నీ బిడ్డకు మెదడు కణాలు ఏర్పరిచింది ఎవరు? అంతకంటే ముందే నీకు నాకు అంత అపురూపమైన నిర్మాణం ఏర్పడటానికి ఆధారంగా ఉన్నది ఎవరు? ప్రాపకుడుగా ఉన్నది ఎవరు? ఆలోచించండి. ఈ నిర్మాణం గురించి తెలియటానికి సింపుల్గా మీకు అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళి ట్యాప్ తిప్పగానే నీళ్ళు వస్తాయి, అవునా? ట్యాప్ కట్టేస్తే రావు. ఈ ట్యాప్కు నీళ్ళు రావాలంటే ఏం చేస్తాం మనము? ఆ పైపు లైన్ కనెక్షన్ ఇచ్చేసి పైన ఒక సింటెక్స్ పెడతాం, అవునా? ఇది మీకు అర్థమైతే మీరు గమనించారా? కళ్ళకు కనురెప్పలు ఉంటాయి కదా, ఈ కనురెప్పలు ఇలా మూసి తెరవగానే ఏం జరుగుతుంది తెలుసా? ఒక్కొక్క కంటికి 1-2 డ్రాప్స్ వాటర్ వస్తుంది. దాన్నే కన్నీరు అంటారు. ఆ కన్నీటికి ఏముంటుంది తెలుసా? మన ఇంటి పైన సింటెక్స్ ఎలా ఉంటుందో ఈ కనురెప్పలకు ఈ చివర 2 సింటెక్స్లు ఉంటాయి. తెలుసా మీకు ఆ విషయం? సింటెక్స్ అంటే పెద్దది కాదు, చిన్నది. ఒక మైక్రోస్కోప్లో చూస్తేనే అది కనపడుతుంది. కరెక్ట్గా కన్ను మూసుకున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు వాలు తిప్పినట్టు, మన ఇంట్లో బాత్రూంలో ట్యాప్ తిప్పినట్టు ఆ నీళ్లు వచ్చి ఆ కంటిరెప్పను తడిపి ఆ కంటిరెప్ప కింద ఉన్న కన్ను గుడ్డును తడుపుతుంది. లేకపోతే ఏమవుతుంది తెలుసా? కళ్ళు ఎండిపోతాయి. ఎండిపోతే కన్ను పగిలిపోయి కారిపోతుంది. నీకు తెలుస్తుందో తెలీదో, దేవుని నిర్మాణం ఒక కంటికి ఇంత
అసలు సింటెక్స్ అంటే ఎంత పెద్దగా ఉంటుంది. ఈ కంటికి ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి 2 సింటెక్స్లు, ఈ కంటికి ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి 2 సింటెక్స్లు చిన్నవి. పెట్టింది ఎవరు? దేవుడండి. అదే ఇప్పుడు చదవండి ఆ మాట. ఒక్కటైనను కాకమునిపే నా అవయవములు అన్నీయు నీ గ్రంథం దినదినము రూపింపబడుచుండగా నీ గ్రంథములో లిఖితములాయనగానే కన్ను ఏర్పడిందా? కంటికి కనురెప్ప ఏర్పడిందా? ఆ కనురెప్పకు మళ్ళీ వెంట్రుకలు ఉన్నాయా? ఆ కనురెప్ప మూసుకోగానే కరెక్ట్గా ట్యాంక్ ఓపెన్ అయినట్టు నీళ్లు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అన్నది ఆయన పరీక్షించుకుంటున్నాడు. కరెక్ట్గా వస్తుంటే రాసుకుంటున్నాడు. ఎలాగా? దినదినము నీ గ్రంథములో లిఖితంలో ఆయన అంటే అంత గొప్పగా రాసుకుంటున్నాడు. ఇది మాత్రమేనా? బిడ్డకు 9 నెలల పాటు తల్లి ఏమన్నా ఈ ముద్ద నాకు, ఈ చిన్న ముద్ద నా బిడ్డకని ఏమన్నా సపరేట్గా తింటారా? తల్లులు నేను అడుగుతున్నా. మరి మీరు తినే ఆహారంలోనే బలవర్ధకమైన ఆహారాన్ని, అన్ని అవయవాలు కరెక్ట్గా ఏర్పడే ఆహారాన్ని పక్కకు తీసి కరెక్ట్గా ఆ తల్లి గర్భములోకి తల్లి యొక్క బొడ్డు ద్వారా బిడ్డ యొక్క బొడ్డుకు కలిపే ఆ చిన్న బొడ్డు తాడు అంటారు చూసారా, పుట్టిన తర్వాత కట్ చేస్తారు. ఆ తాడులో 3 నాళాలు ఉంటాయి. 3 నాళాల్లో ఏం జరుగుతుంది తెలుసా? 2 నాళాల నుంచి గాలి నీరు వెళ్ళిపోద్ది. ఒక నాళం నుంచి వేస్ట్ ఉంటుంది కదా, బయటకు వచ్చిన తర్వాత మనము 1, 2 వెళ్తాం. వేస్ట్ 9 నెలల పాటు వేస్ట్ కూడా తయారవుతుంది. ఎందుకు? పుట్టిన తర్వాత బిడ్డకు పాస్ రాకపోతే పరిస్థితి ఏంటి? అది కూడా కరెక్ట్గా వస్తుందా లేదని తల్లి గర్భంలోనే చెకింగ్ జరుగుతుంది. జరిగి ఆ కరెక్ట్గా అక్కడి నుంచే మళ్ళీ తల్లికి అందజేయబడుతుంది ఇంకొక పైపు ద్వారా. ఇదంతా చేస్తున్నది ఎవరు? మీకు అర్థమవుతుందా? అసలు మీరు బయటికి వచ్చిన తర్వాత అయ్యో నా బిడ్డ, నా ముద్దుల కొడుకు, నా ముద్దుల గారాల పట్టి అని ముద్దు పెట్టుకుంటున్నారు. కానీ అంతకంటే ముందే దేవుడు అసలు 270 రోజుల పాటు అరికాలు నుంచి నడినెత్తి వరకు ప్రతి అవయవాన్ని రాసుకుంటున్నాడు. ఈరోజు ఈ అవయవం ఏర్పడింది, ఈరోజు ఈ అవయవం ఏర్పడిందని. హృదయాన్ని ఏర్పరిచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ఇదంతా తండ్రి పెంచుతున్నాడు. ఈనాడు తల్లులు ఎలా ఉన్నారు తెలుసా? తండ్రులు ఎలా ఉన్నారు తెలుసా? ఆయనేమో ఒక్కరోజు కూడా బిడ్డలను విడిచిపెట్టకుండా ఆధారంగా ఉండి కాపాడి 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 నీ ఒడిలోకి తెచ్చిన తర్వాత నాకు తెలిసిన ఒక తల్లి తండ్రి ఏం చేశారు తెలుసా? సుమారు 3 నెలల పిల్లాడు వదిలేసి వాడు ఆడుకుంటా ఆడుకుంటా కుళాయి గుంతలో పడిపోయినాడు. ఎక్కడో కాదు, మన ప్రభుదాస్ వాళ్ళ ఇంటి దగ్గరే సుమారు ఒక 15 సంవత్సరాల క్రితం చచ్చిపోయినాడు. నీళ్ళ గుంతలో నీళ్లున్నాయి, చనిపోయినాడు 3 ఏళ్ళ పిల్లాడు. అలాంటిది ఒక్కరోజు ఒక అరగంట లేకపోతే 15 నిమిషాలు పిల్లలను సరిగ్గా రోజంతా కాపాడి ఆ ఒక్క క్షణము లేకపోతే 2 సెకండ్లు కాపాడకపోతే ప్రాణాలు వెళ్ళిపోతున్నారే. అలాంటప్పుడు 270 రోజులు నిన్ను, నన్ను, నీ పిల్లల్ని, నా పిల్లల్ని కాపాడుతూ ఇలా కాపాడుకుంటూ వస్తున్నది ఎవరు? దేవుడండి. ఇది తెలియట్లే మనుషులకు. ఎలా పెంచుతున్నాడో తెలుసా? ఇంకొక మాట చూద్దాం చూడండి. ఏంది ఆహారము, అవయవాలు ఇవి మాత్రమే అనుకుంటున్నారా? అసలు విషయం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. రెండవ మాట చదవండి డైరెక్ట్. 11 రెండవ మాట చదువుతున్నాను చూడండి. ఆయన అనగా దేవుడు శాశ్వత కాల జ్ఞానమును ఎక్కడుంచాడంట? నరుల హృదయమందుంచి ఉన్నాడు. ఎప్పుడు ఉంచాడు? మనం పుట్టిన తర్వాత మన మెదడులో దేవుడు ఎప్పుడు ఉంచలేదు. మరి ఎప్పుడు ఉంచాడు? తల్లి గర్భంలో ఉండగానే నీ హృదయం అనగా నీ మెదడు తయారవుతున్నప్పుడే శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు నీ మెదడులో అనగా నీ హృదయములో ఉంచుతున్నాడు. మీకు ఆ విషయం? అది ఉంచబట్టే బిడ్డ పుట్టగానే వాడిలో ఏమన్నా ఈర్ష్య ఉంటుందా, ద్వేషం ఉంటుందా, ఏమన్నా పడనితత్వం ఉంటుందా, కపటం ఉంటుందా? అసలు ఎలా ఉంటాడు బిడ్డ? ఎంత అద్భుతంగా ఉంటాడండి. నువ్వు నేను అలాగే ఉన్న వాళ్ళమే. కానీ పెరిగే కొద్దీ ఏమైపోయాం? చాలా భయంకరంగా తయారైపోతున్నారు. పుట్టిన తర్వాత ఎలా ఉంటారో దేవుడే శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయమందు ఉంచుతున్నాడు, అంటే పెంచుతున్నాడు ఆయన. 9 నెలల కాలంలో ప్రతి బిడ్డ, అది ఏ కులమైనా ఏ మతమైనా ఎవరినైనా సరే,
బిడ్డను తయారు చేస్తున్నది దేవుడే. ఇంత క్లియర్గా 3000 సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప గ్రంథంలో రాయబడితే ఇది మత గ్రంథం అస్సలు కాదు, క్రైస్తవుల గ్రంథం మాత్రమే కాదు, ప్రపంచ మానవాళి బ్రతుకు పుస్తకం ఇది. అందుకే 3000 సంవత్సరాల క్రితం ఇంత క్లియర్గా రాయబడితే దీని మత గ్రంథం అని ఏదో కొంతమందికి మాత్రమే చెందిందని అనుకోవటం బుద్ధిహీనత కాదంటారా? ఆలోచించండి. అందుకే ఇంకొక మాట చూద్దాం, ప్రసంగి గ్రంథంలోనే ఉన్నాం కాబట్టి 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఎవరు పుట్టిస్తున్నారు? తండ్రి కాదు, తల్లి కాదు, డాక్టర్లు కాదు, దేవుడు పుట్టిస్తున్నాడు. అందుకే భక్తుడు అన్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నాకు ప్రాపకుడుగా ఉంటివి, తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచినావు, నీ కృపచే నన్ను పిలిచినావు 50 కోట్ల మందిలో. అలాగే ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిర్మించిన వాడవు నీవే, కాపాడిన వాడవు నీవే, నాకు ఆధారంగా ఉన్నది నీవే. ఇంత గొప్పగా భక్తుడు బైబిల్లో రాయిస్తూ ఉంటే మనకేమైనా అర్థమవుతుందా? ఇలాంటి బిడ్డలను మన చేతుల్లో పెట్టిన తర్వాత వాళ్ళని ఎలా పెంచమన్నాడు? ఎలా పెంచమన్నాడు తెలుసా? ఎలా పెంచమన్నాడో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం ఫస్ట్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. దేవుడు అంటున్నాడు, చాలా కట్టడలు ఇచ్చాడు, నరుల హృదయమందు ఉంచాడు కదా, చాలా విషయాలు ఉంచాడు, శాశ్వత కాల జ్ఞానాన్ని ఉంచాడు. ఉంచి 9 నెలల పాటు కాపాడి డెలివరీ చేసి తల్లి గర్భములో నుంచి తీసుకొని తల్లి చేతుల్లో తడి ఒడిలో చేరిస్తే ఆ బిడ్డకు పాలు ఇవ్వటానికి పాలు కూడా దేవుడే పెట్టాడు. లేకపోతే గమ్మత్తు ఏంటంటే, మీ బిడ్డ పుట్టినప్పుడే పాలు రావటం ఏంటి? మిగతా టైంలో పాలు రావు, వస్తాయా? గమనించారా ఎప్పుడైనా? దానికి కారణం ఎవరో తెలుసా? దేవుడే. అవన్నీ చూపించడానికి రెఫరెన్స్లు ఎక్కువ అవుతాయి, మీరు తట్టుకోలేరని చూపించట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేను తల్లిదండ్రులకు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఎలా పెంచాడో చూయించి ఈరోజు మీకు తెలిసింది కదా, దేవుడు మీ చేతిలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఇలాగే ఆయన కాపాడుతూ వాళ్ళ హృదయాలలో శాశ్వత కాల జ్ఞానాన్ని పెట్టి యథార్థవంతులుగా పుట్టించారు. మీ పిల్లలు ఎప్పుడైనా పుట్టగానే కన్నింగ్ చూపులు, పడని అసూయ చూపులు, విషపు చూపులు ఎప్పుడైనా చూసారా? నిర్మలమైన చూపు కదండి, బాగా చక్కగా నవ్వుతారు. శత్రువులు ఎవరో తెలీదు, శత్రువు మనకు పడని వాళ్ళు వచ్చి వాళ్ళతో నాన్న కన్నా నీ బుగ్గలు గిల్లినా కూడా నవ్వేస్తారు, అవునా? యథార్థవంతుగా పుట్టించాడు. అందుకే వాళ్ళను అంత గొప్పవారినిగా పెట్టి, చేతిలో పెట్టి, ఒడిలో పెట్టి, నీ సమాజంలో నీకున్న అవమానాన్ని తీసేయటానికి నీ ఇంట్లో ఉంచి ఏమంటున్నాడు తెలుసా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. మీకు తెలిసిందా తల్లిదండ్రులారా? మీరు కూడా తల్లి గర్భములో ఆయన ద్వారా నిర్మింపబడి ఆయన ద్వారా జ్ఞానాన్ని కలిగి హృదయంలో బయటకు వచ్చిన తర్వాత అదంతా మర్చిపోయినారు. ఎందుకో తెలుసా? అది మర్చిపోకూడదని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? చదువు నాన్న. నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఎందుకు? తల్లిదండ్రుల హృదయాల్లో లేవు, పిల్లల హృదయాల్లో ఉన్నప్పటికీ తల్లిదండ్రుల హృదయాల్లో లేకపోవటం వలన ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందంటే, తల్లి ఏం చేస్తుందో కుమార్తె అదే చేస్తుంది, అవునా? తండ్రి ఏం చేస్తున్నాడో కుమార్తె అదే చేస్తాడు. కిందికి వెళ్ళండి, ఏం చెప్తున్నాడో చూద్దాం. నీవు నీ కుమారులకు వాటిని ఏం చేయాలంట? అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు పిల్లలతో కలిసి మీరేం మాట్లాడుకుంటున్నారు? భర్త అంటే గౌరవం లేకుండా భార్య మాట్లాడుతుంటే గౌరవాన్ని నేర్చుకోవటం ఆగిపోతుంది నీ బిడ్డకి. భార్య కూర్చున్నప్పుడు భర్త భార్యను ప్రేమతో సంబోధించి ప్రేమగా మాట్లాడకపోతే నీ కుమారుడు కూడా ఎదుటి ఆడవారి పట్ల ప్రేమగా మాట్లాడటం మానేస్తాడు, బూతులాడటం మొదలెడతాడు. ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచేటప్పుడు ఎలాంటి దృష్టితో ఉన్నారు? దారిన పోతూ ఎక్కడన్నా పక్కనే ఏదో ఒక తోట కనపడింది అనుకోండి, చెనిక్కాయల తోట, లాగేద్దాం అనుకుంటున్నారా? వాడు కూడా అదే నేర్చుకుంటాడు. త్రోవను నడుచున్నప్పుడు, ఇంకా
పడుకున్నప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? భార్యాభర్తలు పిల్లల ముందే గొడవలు పడుతున్నారా? వాళ్ళు కూడా అలా గొడవలు పడటం నేర్చుకుంటారు. ఇంకా లేచినప్పుడు నిద్ర లేచే టయానికి ఎలా ఉంటున్నారు? అసలు భార్యాభర్త ఎలా ఉంటున్నారో వాళ్ళు కూడా అదే ముద్రలు వాళ్ళ హృదయాల్లో పడుతున్నాయి. మన తల్లిదండ్రుల అలా లేకపోవటం వల్లనే మన హృదయంలో వాక్యం లేకుండా, శాశ్వత కాల జ్ఞానం లేకుండా తుడిచిపెట్టుకొని పోయింది. క్రైస్తవులైన ప్రతి ఒక్క తల్లిదండ్రికి, ప్రతి ఒక్క బిడ్డకు తెలియాల్సిన విషయాలు ఇవి. శాశ్వత కాలాల జ్ఞానాన్ని ఇచ్చి హృదయంలో పెట్టి పంపితే కనీసం పిల్లలు చూసుకున్నప్పుడైనా, అరే వాడిని చూడగానే నాకు కోపం వస్తుంది, వీడేంటి వాడిని చూడగానే వాడు గిలుకోగానే నవ్వేస్తాడు అని ఆ బిడ్డ చూసి బుద్ధి తెచ్చుకొని తల్లిదండ్రులైనా మారకపోగా వీళ్ళ యొక్క దయ్యపు లక్షణాలను, వీళ్ళ యొక్క అసూయను, వీళ్ళ యొక్క పగను ఆ పసి హృదయములో ముద్ర వేస్తున్న తల్లిదండ్రులు ఈనాటి తల్లిదండ్రులు కాదంటారా? ఆలోచించండి. వాళ్ళు మంచోళ్ళు కాదురా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఇవన్నీ ఎందుకు నేర్పుతున్నారు? మీరు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవ నడిచేటప్పుడు, తిరిగి లేచేటప్పుడు దేవుని మాటలు మాట్లాడండి అని చెబితే అవి చేయట్లేదు. మీకు అర్థమయ్యేదానికి అవును ఇవన్నీ చేయకపోతే ఏం జరుగుతుందండి అని మీరు అనుకోవచ్చు. ఏం జరుగుతుందో ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. లేవియే కాండము 19వ అధ్యాయము 14వ వచనం చూడండి. లేవియే కాండం 19వ అధ్యాయం 14వ వచనం. మొదటిగా దేవుడు చెప్తున్నాడు, మీకు అర్థం కావాలి కదా ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఎలా ఉండాలి అనేటప్పుడు చెప్తున్నాడు. చెవిటివాని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. మనం ఎలాగోళ్ళు వాళ్ళు వినలేదని తెలిస్తే మన ఇష్టానికి మాట్లాడేస్తుంటాం పిల్లల ముందే. అలాంటప్పుడు వాళ్ళు అలాంటివి నేర్చుకోరా? ఇంకా ఏమంటున్నాడు? చెవిటివాణ్ణి తిట్టకూడదు, గుడ్డివాణి ముందు అడ్డం వేయకూడదు, నీ దేవునికి భయపడాలి. అంటే తల్లి గర్భంలో నిర్మించుతూ వచ్చిన ఆయన నీ చేతుల్లో, నీ ఒడిలో పెట్టిన పిల్లల విషయమై వాళ్ళ ముందు నువ్వు ఎలాగా చెవిటివాణ్ణి తిడుతున్నావా, ఇంకొక ఆవిడ గురించి నువ్వు చెడ్డగా మాట్లాడుతున్నావా? తల్లులారా చూస్తున్నాడు. ఎందుకు? నీ దేవుడైన యెహోవాకు భయపడవలెను. ఇంకా 16వ వచనం చూడండి. నీ ప్రజలలో, లేవికాండం 19:16, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. స్త్రీలు ఆదివారం మాత్రం దేవుని సన్నిధికి వచ్చి తెల్ల చీర బాగా పరిశుద్ధంగా తలంటు స్నానం చేసేసి వచ్చి కూర్చొని వందనాలండి ప్రార్థన చేసి కీర్తన పాడి చాలా భక్తిగా ఉంటాం మనం, అవునా? స్త్రీలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు? నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. తల్లిగా, ఓ తల్లి నువ్వు ఇలాగ చేస్తున్నావా, నీ బిడ్డ కూడా ఇదే చేయటం నేర్చుకుంటుంది. మీరెందుకు ఇలా తిరుగుతున్నారు తెలుసా? ఇప్పుడు మీ అమ్మగారు కూడా ఇలా చేశారు కాబట్టి తిరుగుతున్నారు. దేవుడిచ్చిన శాశ్వత కాలజ్ఞానాన్ని మర్చిపోయినారు. క్రైస్తవ ప్రపంచమే మర్చిపోయింది. అందుకే ఈరోజు లోకం ఎలా ఉంది తెలుసా? ఒక తండ్రిని పిల్లలు చంపేస్తున్నారు, పిల్లల్ని తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది సమాజం. ఇంత భయంకరమైన సమాజంలో నుంచి కొత్త తరం రావాలంటే పిల్లల్ని ఎలా పెంచాలో దేవుడు చెప్తున్నాడు. ఇది తెలియకపోవటం వలన ఇలాగా ఇవన్నీ వంట పట్టించుకున్న ఒక తల్లి ఒక బిడ్డను పెంచింది. ఎలా పెంచింది తెలుసా? సమూయేలు మొదటి సమూయేలు చూడండి. మొదటి సమూయేలు 1:22, 23, 28 చదువుదాం జాగ్రత్తగా. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 22, 23. అయితే హన్నా బిడ్డ పాలు విడిచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడే ఉండున్నట్లుగా వాణ్ణి తీసుకొని వస్తునని ఎనిమిదితో చెప్పి వెళ్ళకుండేను. అసలు విషయానికి వచ్చేద్దాం డైరెక్ట్. 23 చదువుదాం. 23. కాబట్టి ఆమె పెనిమిటి నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము అని చెప్పి నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక ఆమెతో అనెను. కాక ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు ఏం చేస్తుంది? అతన్ని పెంచుచుండెను. అంటే ప్రపంచంలో క్రైస్తవులు ఎవ్వరు కూడా పెంచలేదు, అలా పెంచింది. పెంచుతుంది. ఎంతవరకు? పాలు మాన్పించు వరకు పెంచుతుంది. ఎలాగా? అసలు ఆమె కూర్చొని పాలిస్తానని చెప్తుంది. ఆమె తిరుగుతుంది అనుకో, ఆ బిడ్డకి వినపడేలాగా మాట్లాడుతుంది, దేవుని మాటలే మాట్లాడుతుంది.
చాలా జాగ్రత్తగా న్యాయంగా బ్రతకాలి, ఇలాగ పెంచుకుంటూనే ఉంది. పెంచుతుండెను. అసలు విషయం ఏంటంటే ఇతను ఎంత గొప్పగా పెరిగాడో చూడండి. 2వ అధ్యాయం 21-26 చదువుదాం. 2వ అధ్యాయం 21-26. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21-26. ఇంకా చివరి వచనం చదువుదాం. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుచుండెను. వీడేం చేశాడు తెలుసా? పాలు మాన్పించగానే దేవుని సన్నిధికి తీసుకెళ్ళగానే అక్కడే మొక్కేశాడు. రెఫరెన్స్లు ఎక్కువైతే ఆయన కానీ చూపించట్లేదు. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి 26వ వచనం చదువుదాం డైరెక్ట్. 26. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. ఇతను ఎలా బ్రతికాడు తెలుసా? తన జీవిత కాలంలో తన చుట్టూ వ్యభిచారాలు జరుగుతున్నా, తన చుట్టూ భయంకరమైన తిండిపోతులున్నా, తన చుట్టూ చాలా భయంకరమైన సమాజం ఉన్నా కూడా దానిని ఏమాత్రము తన శరీరానికి కానీ తన ఆత్మకు కానీ అంటించుకోకుండా భక్తిగా బ్రతికాడు. ఎందుకు? పాలు మాన్పించేంత వరకు అంత గొప్పగా పెంచింది ఆ మహాతల్లి. ఎలా ఎలా పెరిగాడో మనకు అర్థమవటానికి సమూయేలు మొదటి గ్రంథమే 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఎవరు? సమూయేలు బాల్యంగా ఉన్నప్పుడు పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధిలో మొక్కాడు కదా, వయసునందును జ్ఞానమందును వర్ధిల్లాడు కదా. అసలు ఆయన ముసలివాడైన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యం నుండి, ఈ మాట నోట్ చేసుకోండి, బాల్యం నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని. ఎలా జరిగించాడో చెప్తున్నాడు. ఆయన న్యాయాధిపతి అంటే ఒక జడ్జి స్థానంలో ఉన్నాడు. ఈ కాలంలో జడ్జీలు ఎలా ఉంటారు? 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ఇన్నోవాలు, రకరకాల ఇల్లులు, రకరకాల తోటలు భయంకరంగా సంపాదిస్తారు లంచం తీసుకొని. అలాంటిది ఈయన ఎలా బతికాడో చూడండి. ఇదిగో నేనున్నాను, ఎవని ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధవం అంటే గాడిదనైనను పట్టుకుంటున్నా, ఎవనికైనాను అన్యాయం చేసి తినా, ఎవరినైనాను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవని యొద్దలైనను లంచము పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన ఎవడైనా సాక్ష్యం చెప్పండి అని అన్నాడు. ఎప్పుడు? చిన్నప్పటి నుంచి న్యాయంగా బ్రతికి ముసలివాడైన తర్వాత ఈ మాట అన్నాడు. అప్పుడు వీళ్ళేమంటున్నారో చూడండి. ఆ 4వ వచనం. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనిషిని యొద్ద కానీ నీవు దేనినైనాను తీసుకొనలేదని చెప్పగా, అట్టిది నా యొద్ద ఏదియు మీకు దొరకదని అంత గొప్పగా మాట్లాడాడు. అంత గొప్పగా ఎందుకు బ్రతికాడు తెలుసా? బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు. బాల్య దినముల యందే దేవుని మార్గంలో నడిచాడు. పెద్దవాడైనప్పుడు తప్పిపోలేదు. మరి మన పిల్లలు వాడికి ఏం కావాలో కొనిస్తున్నారు. వాడి ముందే గొడవ పడుతుంటారు, వాడి ముందే తిట్టుకుంటుంటారు, వాడి ముందే గొడవలు ఆడుకుంటారు, పక్కింటి వాళ్ళతో గొడవ పడతారు, ఎదురింటి వాళ్ళతో గొడవ పడతారు, సంఘానికి వెళ్ళి సంఘములో ఇంకొక స్త్రీతో గొడవ పడతారు. ఇలాంటప్పుడు మన పిల్లలు ఎలా తయారవుతారు? వాళ్ళు కూడా పెద్దవి గొడవ పడతారు. క్రైస్తవ సంఘాల్లో ఎలాంటి పరిస్థితి ఏర్పడింది తెలుసా? పోలీసులు వచ్చి ఏకంగా ఆరాధనలు జరిపించుకునే స్థితిలో వచ్చాయండి చాలా పెద్ద పెద్ద సంఘాల్లో. ఎందుకంటారు? బైబిల్లో రాయబడిన ఈ విషయాలు సరిగ్గా తెలియక, క్రైస్తవ తల్లిదండ్రులు సరిగ్గా చెప్పక, పెంచక, పోనీ బైబిల్ చెప్తున్న వీళ్ళైనా సరే బోధకులైన వాళ్ళు కూడా సరిగా చెప్పక ఇంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి అలాంటప్పుడు, ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నప్పుడు మరి పిల్లల్ని ఎలా పెంచాలండి అంటే, ఎలా ఉండాలని అంటే, మనకు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్దాం. అంతకంటే ముందు ఇలా పెరగకపోతే ఏం జరుగుతుందో కొంతమంది బాలురని చూపిస్తాను, చూద్దాం. అది కూడా రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనానికి వచ్చేయండి. రాజులు ఇన్ని మాటలు మీరు కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, పడుకున్నప్పుడు ఇవన్నీ చెప్పాలని చెప్పాడు కదా. చెప్పకపోతే ఏం జరిగిందో చెప్దాం. ఇందాక మనం ఒకటి ఆలోచించాం. ఏది? చెవిటివాని తిట్టకూడదు, గుడ్డివాని ముందు అడ్డం వేయకూడదని చూసాం కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 2వ రాజులు 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఎవరు? ఎలీషా అనే ఒక ప్రవక్త బెతేలుకు ఎక్కి వెళ్ళెను. అతడు ఎక్కిపోవుచుండగా, అనగా త్రోవను పోవుచుండగా, బాలురు, ఎంతమంది తెలుసా? ఎంతమందో కిందికి వస్తుంది. బాలురు పట్టణంలో నుండి వచ్చి, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్ము అని అపహాస్యం చేస్తున్నారంట. ఎవరిని?
ఎలీషా అనే ఒక ప్రవక్తని. ఆయన వచ్చి వాళ్ళని శపిస్తే ఏం జరిగింది తెలుసా? కింద చదవండి. వారిలో 42 బాలురను 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి చీల్చి చంపేసినాయి. ఎందుకు? దైవ సేవకుని అపహాసం చేశాడు. దైవ సేవకుని మాత్రమే కాదు, వాళ్ళకి ఇచ్చిన కట్టడలేంటి? చెవిటివాని తిట్టకూడదు, గుడ్డివాని ముందు అడ్డం వేయకూడదని చెప్తే ఈయన చెవిటివాడు కాదు, గుడ్డివాడు కాదు, బట్టతల ఉంది పాపం, బట్టతల వచ్చింది, వయసు మారిన పెద్ద మనిషి, వయసు దేవుని సేవలో తరించి అసలు నడవలేని స్థితిలో కొండ ఎక్కుతా వెళ్ళిపోతుంటే దేవుని సేవ కోసం అని చెప్పేసి బోడివాడ ఎక్కిపో అని ఎంతమంది తెలుసా? 42 మంది కాదమ్మా, 42 మంది కంటే ఎక్కువ మంది అపహాస్యం చేసింటే వారిలో 42 మందిని, అంటే చాలామంది ఉన్నారు, వాళ్ళలో 42 మందిని 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి అరణ్యంలో నుండి వచ్చి చీల్చి చంపేసినాయి. అంటే బాలురు అంటే వయసు ఎంత తెలుసా? 13 అంటే టీనేజ్, 14 అంటే టీనేజ్, అంటే 13 కంటే తక్కువే, 12 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్న వీళ్ళని బాలురు అంటారు. పాలు విడిచినప్పటి నుంచి 12 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వారిని బాలురు అంటారు. ఆ వయసులో ఉన్న బాలుర్ని అడవిలో నుంచి 2 ఎలుగుబంట్లు వచ్చాయి, చీల్చి చంపేసినాయి. ఎంతమందిని? 42 మందిని. ఆడ అపహాసం చేసిన వాళ్ళు చాలామంది, కొంతమందిని వదిలేశాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు మారేదానికి అవకాశం ఉంది. మరి చంపిన వాళ్ళని ఎందుకు చంపాడు? వాళ్ళు బతికుంటే ఇంకా భయంకరమైన కిరాతకులుగా మారే పరిస్థితి ఉంది. దేవుడికి భవిష్యత్తు తెలుసు కాబట్టి అప్పుడే చంపేశాడు. మీరు ఆలోచించండి, మన పిల్లల విషయంలో ఏమాత్రం జాగ్రత్త లేకుండా వాళ్ళకు సపరేట్ రూమ్ అని, వాళ్ళకు సపరేట్ సెల్ అని, వాళ్ళు అసలు వాళ్ళని పట్టించుకోవటమే లేదండి. పిల్లల్ని ఎలా ఉన్నారండి? పిల్లలు ఎక్కడికి పోయినారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు, ఎక్కడెక్కడో కూర్చొని ఉంటారు. ఏవేవో ఫ్రీ ఫైర్ అంట, రీల్స్ అంట, రకరకాల వ్యసనాల్లో పిల్లలు పడిపోతున్నారు. ఏం జరుగుతుంది తెలుసా? మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఆంధ్రాలోనే 18 సంవత్సరాలు నిండకుండానే చాలామంది భయంకరమైన వ్యభిచారాలు చేస్తున్నారు. మీకు తెలియట్లే. ఏది ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఎంతమంది? లక్షల మంది బయటపడుతున్నారు సరైన వయసు రాకుండానే గర్భాన్ని తెచ్చుకున్న వాళ్ళు. ఇవి ప్రభుత్వంలో ఉన్న లెక్కలే. అలాంటప్పుడు బడికి వెళ్ళిన బిడ్డ చక్కగా ఇంటికి వస్తుందా? బడికి వెళ్ళిన పిల్లోడు కరెక్ట్గా వస్తున్నాడా? వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏదో ఒక చెట్టు కిందకో ఏదో ఒక అరుగు దగ్గరికి వెళ్ళి ఫోన్లు పట్టుకొని ఏం చేస్తున్నారు వీళ్ళు? అందరూ పడుకున్న తర్వాత వీడు ఫోన్తో ఏం చేస్తున్నాడు? అందరూ పడుకున్న తర్వాత ఈ బిడ్డ ఫోన్తో ఏం చేస్తుంది? మీకు అర్థమయ్యేదానికి ఒక ఉదాహరణ చెప్తాను. నిజంగా జరిగింది గుంటూరులో. ఒక బిడ్డ బాగా చదువుకుంటుందని చెప్పి ఒక బేల్దారి తండ్రి ఏం చేశాడు తెలుసా? డాడీ నాకు ఆన్లైన్ స్టడీస్ ఉన్నాయి, చదువుకోవాలంటే కెమెరా ఫోన్ తీసి ఇచ్చాడు. బేల్దారి కదా, ఇంటిపైన ఒక డాబా కట్టించాడు చక్కగా. చదువుకుంటుంది అనుకుంటున్నాడు. ఒకరోజు రాత్రి లేచి పాస్కని లేచి చూసే బయటికి వెళ్ళి పాస్ పోసి వచ్చేటానికి బయట పైన శబ్దాలు వినపడుతున్నాయి, ఏదో ఎవరితో మాట్లాడుతున్నట్టు. ఏంటి ఒక తేడాగా మాట్లాడుతున్నారే, తేడాగా వినిపిస్తున్నాయి. రాత్రి ఏం శబ్దాలు రావు కదా, కాముగా ఉంటున్నప్పుడు ఆ శబ్దాలు బాగా వినపడుతున్నాయి. ఏదో విచిత్రంగా వినపడుతుంది మన ఇంటి మీద అని చెప్పి పైకి వెళ్ళి కిటికీలో నుంచి చూడగానే ఆ బిడ్డ ఏం చేస్తుంది తెలుసా? బట్టలు లేకుండా ఇంకొకరితో వీడియో కాల్ మాట్లాడుతుంది. అది చూసిన తండ్రి గుండె ఏమైపోవాలండి? ఏమైపోవాలి? ఆ తండ్రి ఏమి చెప్పుకోలేక, నాలాంటి గతి ఏ తండ్రికి పట్టకూడదని చెప్పి ఒక లెటర్ రాసి ఊరేసుకొని చచ్చిపోయినాడు. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఆలోచించండి. పెంపకం సరిగా లేకపోవటం వల్లనే. మరి దేవుని సంకల్పం ఏంటి? మీరు మొదటి పాఠము 2వ పాఠంలో నేర్చుకున్నారు. ఏంటి తెలుసా? ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి. మన పిల్లలు మన ఎదుట పరిశుద్ధులు, నీతిమంతులుగా బాగానే కనపడుతుంటారు. అసలు వీళ్ళ చరిత్ర స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ లేనప్పుడు, వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఈమె వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మాట్లాడే తీరు, వాళ్ళ మాటలు, వాళ్ళ వాలకము అవన్నీ తెలుస్తుంది ఎప్పుడు? మీరు లేనప్పుడే. మరి ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే ఇంత గొప్పగా దేవుడు కాపాడుతూ వచ్చి ఆయన కలలు కన్నాడండి. ఎలా కలలు కన్నాడు తెలుసా? వాళ్ళు ఇలా తప్పిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? మీరు పెత్తనాలు చేయకూడదు పిల్లల మీద.
అదే పనిగా తీవ్రంగా కొట్టకూడదు. అందుకే ఎలా పెంచాలో మీకు డైరెక్ట్గా ఒక విషయానికి వెళ్ళిపోదాం చూడండి. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మనం చదివిన మాటే ఏముంది తెలుసా? తండ్రులారా, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అన్నాడు. కోపము రేపక, మాట బాగినాలి. కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. పిల్లలకు ఖచ్చితంగా కోపం కలుగుతుందండి. కోపం కలిగితే దాన్ని రేపేలాగా ఉండకుండా అన్నాడు. రేపకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను, అంటే శిక్ష అంటే కొట్టడం కాదండి, బోధ అంటే ఎడ్యుకేట్ చేయటం, వివరించి చెప్పటం అలవాటు చేయాలి. మరి కోపాన్ని రేపితే, వాళ్ళ హృదయాల్లో కోపం పుడితే ఏమవుతుందో తెలుసా? అది కూడా బైబిల్లో ఉంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 21 తీయండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 21. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 21. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు కోపము పుట్టింపకుడి అన్నాడు. చూసారా? ఇందాక ఏమన్నాడు? కోపం పుట్టిన తర్వాత రేపకుండా ప్రభు యొక్క శిక్షలో బోధలో వాళ్ళతో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడాలి. ఒక స్నేహితుడుగా, ఒక స్నేహితురాలుగా మాట్లాడి, నాయనా ఇది విషయం అని జాగ్రత్తగా చెప్పటం మొదలెట్టాలి. ఇలా కాకుండా అది కాదు ఇది కాదని బెదిరించారనుకోండి, వాడు ఏం చేస్తాడు తెలుసా? కోపము రేగుతుంది. అసలు కోపము రేపకుండా, అసలు కోపం పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే కొలసీ పత్రిక 3:21 ఏమంటాడు? వాళ్ళ మనసులు కృంగకుండునట్లు. మనసులు కృంగకుండునట్లు అంటే బీపీ తగ్గిపోయిందంటే ఏం చేయాలి? బీపీ తగ్గితే ఏమవుతుందమ్మా? మనిషి పడిపోతాడు, అంతేనా? లో బీపీ వస్తే. మీ పిల్లల మనసు కృంగిపోతే ఏం జరుగుతుంది తెలుసా? వాడి హృదయంలో ఉన్న శాశ్వత కాల జ్ఞానము, దేవుడు పెట్టిన ధర్మవిధులు, దేవుడు పెట్టిన మనసు, అదంతా ఛిద్రమైపోయి వెళ్ళిపోతుంది. అది మీకు అర్థమవుతుందో లేదో? పిల్లలను ఎలా పెంచాలనటానికి బెస్ట్ ఉదాహరణ ఎలాగా? వాళ్ళ కోపం పుట్టింపకుండా, వాళ్ళ మనసు కృంగకుండా, వాళ్ళ కోపం రేపకుండా దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నారనుకో, వాక్య సంబంధంగా మీరు మాట్లాడుతున్నారనుకో, మీ శత్రువులు వేరే వాళ్ళు తిడుతున్నా కూడా మీరు సమాధానంగా పోన్లే వాళ్ళకి తెలియక అనుకుంటున్నారనే భావనతో ఉన్నారనుకో, సంఘంలోకి వచ్చిన తర్వాత వేరే వాళ్ళకు పాటించి వేరే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇంకొకరి కోసం చెప్పుకుంటా ఇంత భయంకరంగా జీవిస్తున్నారనుకోండి, మీ మాటలన్నీ వాళ్ళు వింటారు, వాళ్ళు కూడా అదే చేస్తారు. మీరేం చేస్తున్నారో, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినో అదే చేస్తాడు, తల్లి ఏది చేయుట కుమార్తె చూస్తుందో అదే చేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులు రావటానికి కారణం ఎవరు? తల్లిదండ్రులేనా? మన పెంపకమేనా? మన పెంపకం ఇలా ఉందా, వేరేలాగుందా? బైబిల్లో ఇంతవరకు మనం చూసాం, కూర్చున్నప్పుడు మీ పిల్లల ముందు గొడవ పడకుండా ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే దయచేసి చేతులు ఎత్తండి. ఇక్కడ మీరు యథార్థవంతులండి, అందుకే ఒప్పుకుంటున్నారు. కనీసం ఇప్పటి నుంచైనా ప్రయత్నించండి. మీది ఏదున్నా కూడా పిల్లలు నిద్రపోయిన తర్వాత బెడ్రూమ్కే, పడకకే పరితం అవ్వాలి. ఏదున్నా సరే ఆ తర్వాత బిడ్డల ముందు వచ్చి మీరు గొడవ పడుతున్నారా? సాయంకాలం వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత పడుకునే టయానికి తండ్రి ఇంత ప్రభువు శిక్షా బోధ చేయడం తర్వాత పేరేమో ప్రభుదాసే, కానీ మందుకు దాసు. వచ్చే లోపల తన్నుకుంటా, ఈడ్చుకుంటా, తిట్టుకుంటా, గోల చేసుకుంటా వచ్చేస్తంటే ఆ బిడ్డలు ఎలా పెరుగుతారు చెప్పండి? ఈమెవరు? ఆయనంటే తాగి వచ్చాడు, ఈమెమన్నా 2 కౌన్సులు 3 ఔన్సులు కాటరో ఫుల్ వేసిందా? ఈమె ఎగిరేస్తుంటుంది అసలు. ఇంకా వీళ్ళని చూసిన ఆ పిల్లలు ఏమవుతారు? వాడు రేపొద్దున లేచి వీళ్ళని ఎగురుతాడు. అసలు సమాజం ఎంత భయంకరంగా ఉందంటే, మళ్ళీ చెప్తున్నాను, పిల్లల్ని మేము బాగా పెంచుతున్నాం అనుకోండి, హాస్టల్లో వేస్తున్నారు చాలామంది. ఆ పిల్లలకు దక్కాల్సిన ఆదరువు, ప్రేమ, ఆదరణ దక్కకపోక ఆ హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళు చదువు 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 అని మంచి ఉద్యోగం చేసి ఎక్కడో సెటిల్ అయిపోయినారనుకోండి, చివరికి ఇప్పుడు తల్లిదండ్రులకు ఎదురయ్యే పరిస్థితి ఏంటి? వీళ్లకు ఆ పిల్లలు ఒక హాస్టల్ని సెట్ చేస్తున్నారు. ఏంటది? అనాథాశ్రమం, ఓల్డేజ్ హోములు. అంటే దేవుడు చెప్పాడు, నీవు చేసినట్టే నీకు చేయబడును. నువ్వు నీ పిల్లలను పెంచాల్సిన టైంలో సరిగ్గా పెంచకుండా, ఆయన మాటలు చెప్పకుండా, నేను అన్ని ఆహార పదార్థాలు ఇచ్చిన, మంచి బట్టలు వేసిన, మంచి స్కూల్లో చదివించిన, లక్షలు డొనేషన్ పెట్టి కట్టించిన అంటే అవన్నీ లెక్కలేకి రావు. వాడు కూడా ఏం చేస్తాడు? నువ్వు హాస్పిటల్లో పోయి చేరు, అనాథాశ్రమంలో చేరు, ఆ ఫీజు అంతా నేనే కడతా అంటాడు.
ఎందుకు తెలుసా ఇవన్నీ జరుగుతున్నాయి? మీరు చేసిందే మీ నెత్తి మీదికి రాబోతుంది. ఈ విషయాలన్నీ చెబితే బైబిల్ మత గ్రంథం అండి? ఇంతవరకు ఎక్కడైనా మతం గురించి మాట్లాడామా? ఇవన్నీ తెలియకపోయి సమాజం నాశనం అయిపోయి పాపంలో కూరుకుపోయి ఉంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి పాపమే లేకుండా బ్రతికి ఆయన ఎలా బ్రతికాడు తెలుసా? విశ్రాంతి దినం అవగానే దేవాలయంలో కనపడేవాడు, చదవటానికి వెళ్ళి నిల్చునేవాడు. రెఫరెన్సులు చాలా ఉన్నాయి, అందుకే మీకు డైరెక్ట్ చెప్పేస్తున్నా. బోధకుల మధ్య కూర్చుండి వాళ్ళ మాటలు ఆలకించుచు ప్రశ్నలు అడిగేవాడు. వాళ్ళు సమాధానం చెప్పకపోతే ఈయనే ప్రత్యుత్తరాలు చెప్పేవాడు. అవధానం అంటారు, తెలుసో తెలియదు, పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. అవధానం అంటే చాలామంది ప్రశ్నలు అడుగుతుంటే ఇతను కూర్చొని మధ్యలో సమాధానాలు చెప్తుంటాడు. ఇదైనా తక్కువే. యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? ఈయనే ప్రశ్నలు అడిగేవాడు. వాళ్ళకు అంత పెద్ద ప్రశ్నలు అడగడం చేత కాకపోతే ఈయనే ప్రశ్నలు అడిగి వాళ్ళు సమాధానం చెప్పకపోతే ఈయన సమాధానం చెప్తే వాళ్ళు మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తే మళ్ళీ ఈయన ప్రత్యుత్తరాలు చెప్పి వాళ్ళని ఒప్పించేవాడు. ఎప్పుడు? 12 ఏళ్ళప్పుడు. అలా బ్రతికాడండి ఆయన భూమి మీద ఉన్నంతకాలం. అలా బ్రతికి 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 సిలువ మోస్తూ చాలా దయనీయ పరిస్థితిలో మనందరి పాపాల కోసం రక్షించడానికి మోసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన బాధను తట్టుకోలేక తల్లులు వచ్చేసి ఆయన్ను చూసి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఆయన ఏమన్నాడు? నేను చనిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా, మీరు ఎలా ఉన్నారు? మీ బతుకులే బాగలేవు, మీ పిల్లల బ్రతుకులే బాగలేవు, అందుకే మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఇప్పుడన్నా అర్థమవుతుందా? ఆయన అన్నమాట అర్థం కాలేదు, కానీ మన వాళ్ళు మాత్రం ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు చనిపోయినాడు, యేసుక్రీస్తు చనిపోయినాడని ఏడ్చేస్తున్నారు తప్ప మన బ్రతుకుల కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం ఏడ్చే తల్లిదండ్రులు ఎవరున్నారు చెప్పండి? ఏడిస్తే మాత్రం సరిపోదు, ప్రార్థనకు వచ్చి ఓ కన్నీళ్ళ ప్రార్థన మాత్రం చేస్తే సరిపోదు. మరేం చేయాలి? మీ ప్రవర్తన మారాలి. పిల్లల ముందు యథార్థంగా మీ హృదయంలో దేవుని వాక్యాన్ని తెచ్చుకొని వాక్య ప్రకారం నడవటం మొదలెట్టండి, మాట్లాడటం మొదలెట్టండి, ప్రవర్తించడం మొదలెట్టండి. అదే మాటలు పిల్లలకు అభ్యసింపజేసి వాటిని గురించే వరకు కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు ఇలా చెబుతూ ఉండండి. దేవుని ఎదుట పరిశుద్ధులు, నిర్దోషులుగా నిలబడతారు. అదే దేవుని సంకల్పం. అది నెరవేరకపోవటానికి ముమ్మాటికి కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రుల పెంపక లోపమే. మన పాఠం యొక్క సారాంశం మీకు అర్థమైందా? తల్లిదండ్రుల పెంపక లోపం, నెరవేరని దేవుని సంకల్పం. ఇది పాఠం. అందుకే మన టైం కూడా అయిపోయింది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని బిడ్డ కోసం మనం ప్రార్థించుకొని ముగించుకుందాం. ఆ బిడ్డ ఒకటో సంవత్సరంలోనే ఇంత మంచి మాటలు వినిపించడానికి ఆ కుటుంబం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మీకోసం భోజనాలు తయారు చేసి, ఇంత పరదా వేసి, స్క్రీన్ కట్టి, సిస్టమ్ పెట్టి ఇంత ఎందుకు చేయాలండి? మరి మీరు కూడా ఇలాంటి విషయాలు తెలియని చోట్ల వినిపించండి. చెప్పడానికి మేము వస్తాం, మాకెవ్వరు మా సంఘానికే రండి అని మేము అస్సలు చెప్పం. మీరు బాగా మీ సంఘాలకు వెళ్ళండి, బాగా బైబిల్ చదవండి, బాగా బైబిల్ మీ పిల్లలకు ప్రతిరోజు సాయంత్రం కూర్చోబెట్టండి. లేచేటప్పుడు, పడుకునేటప్పుడు, త్రోవ నడిచేటప్పుడు వాటి గురించే మాట్లాడండి. ప్రతి దాని గురించి కనపడే ప్రతి సృష్టిలో కనపడేది కూడా దేవుడే సృజించాడని చెప్పండి. నిన్ను కలిగించింది దేవుడు అని చెప్పండి. దేవుని కోసం నువ్వు పెరగాలని చెప్పండి. అందుకే అలా పెంచినప్పుడే ఏం జరుగుతుంది తెలుసా? మీరు మీ పిల్లల విషయంలో సరిగ్గా పెంచిన వాళ్ళు అవుతారు. మీ పిల్లల విషయంలో దేవుని సంకల్పం నెరవేరుతుంది. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ స్వరూపుడవగు మా కన్న తండ్రి, ఇంతవరకు మీరు తోడునీడగా ఉండి చక్కని మాటలు మాకు నేర్పించారు. మీ పిల్లలు ఆసక్తితో విన్నారు. విని విడిచిపెట్టేవారు కాకుండా తమ జీవితాలలో, తమ హృదయాల్లో ఈ మాటలు ఉంచుకొని వీటిని గురించే వారి పిల్లలతో మాట్లాడుతూ వారి కుటుంబాలు కాలము రాకమునుపే అర్ధాయుషుతో అంతరించిపోకుండా వారి పిల్లలు తప్పనిసరిగా చివరి శ్వాస వరకు దీర్ఘాయుష్మంతులై మీకోసం మీ సంకల్పాన్ని నెరవేర్చే బిడ్డలుగా మా బ్రతికి మీరున్న మహాలోకాన్ని, పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యం దయచేయండి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి ప్రభుదాసు, సుగుణ వారి దంపతులను జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రేమించి ఇచ్చిన మొదటి గర్భఫలం దైవ జ్ఞాన ఆరాధ్యను ఇంత గొప్ప జ్ఞానముతోనే వారు పెంచుతూ ఆమె పెద్దదై ఒక హన్నా వలె, ఒక మరియ వలె, ఒక రూతు వలె, ఒక ఎస్తేరు వలె దేవుని జ్ఞానముతోనే మిమ్మల్ని ఆరాధించగలిగే బిడ్డగా ఎదగలుగుటకు మీ కృపను విస్తరింపజేయవలసిందిగా వేడుకుంటూ, అలాంటి మాటలతో తల్లిదండ్రులు ఇరువురు పెంచగలుగుటకు మీ కృపను అనుగ్రహించు. ఆ బిడ్డను
మెండైన దీవెలతో మీ పరలోక ఆశీర్వాదంతో ఆశీర్వదింపమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. హలో అందరికీ వందనాలు. పిల్లారా, మరి ఈ బర్త్డే కార్యక్రమములో చక్కగా దైవ వర్తమానాన్ని అందించినటువంటి మరి దైవ సేవకులు చిన్ని క్రిస్ గారికి మరి ఈ కూడిక తరపున మా ప్రత్యేక వందనాలండి. మరొకసారి మరి చప్పట్లతో మరి మన అభినందనలు తెలియజేద్దాం. చిన్న బర్త్డే కార్యక్రమం ఉంది కనుక మరి తల్లిదండ్రులు ఇద్దరు పైకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. హలో హలో పిల్లారా, మరి వచ్చిన వారందరికీ మరి ప్రభుదాస్ సుగుణ వారి కుటుంబం వచ్చిన వారందరికీ ప్రేమించి భోజనాలు సిద్ధపరిచారు గనక వచ్చిన వారందరూ పిల్లారా వచ్చిన బిడ్డను దీవించి మరి భోజనము చేసి వెళ్ళాలని ప్రభు పేరిట మనవి. మరి ప్రభుదాస్ గారి ప్రభుదాస్ గారికి సుగుణ గారికి దేవుడు ప్రేమించి మొదటి గర్భఫలముగా కుమార్తెను దయచేశారు. మరి దైవ జ్ఞాన ఆరాధ్య మొదటి పుట్టినరోజు సందర్భముగా మరి ఆరాధ్య గురించి దైవ జ్ఞాన ఆరాధ్య గురించి మరి వి జానన్న గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, నీ ఘనమైన మణికొందనమైన తండ్రి, దైవ జ్ఞాన ఆరాధ్య గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఇంతవరకు చక్కని మాటలు నాయన దైవ సేవకుల ద్వారా తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలను పెంచాలో, దేవుడు తల్లి గర్భంలో ఏ విధంగా పెంచాడు అనే సంగతి సవివరంగా దైవ సేవకుల ద్వారా తెలియజేశారు తండ్రి. ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్న మేము నాయన పిల్లలను చక్కగా పెంచే భాగ్యాన్ని ప్రసాదించండి. అలాగే ప్రభుదాసు సుగుణమ్మ వీరు కూడా తండ్రి మరి సంవత్సరము మరి కుమార్తెను చక్కగా పెంచారు. రాబోయే దినాల్లోనైనా ఆ బిడ్డ తండ్రి కూర్చున్నప్పుడు, పనుకున్నప్పుడు, నిద్ర లేచేటప్పుడు, త్రోవ నడిచేటప్పుడు ఎలా మాట్లాడాలో, మాట్లాడుతున్నప్పుడు ఎలా గద్దించి సరైన రీతికి తీసుకురావాలో నాయన తల్లిదండ్రులకు మీ జ్ఞానాన్ని ఉంచి ఆ రీతిగా నాయన మీ యొక్క జ్ఞానంలో పెంచే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. మీ జ్ఞానంలో పెంచాలని మీరు నాయన ఇంత విలువైన మాటలు మరి ఇంత సభను ఏర్పాటు చేసి మీ పిల్లలు వారి యొక్క ధనాన్ని హెచ్చించి నాయన ఏర్పాటు చేశారు తండ్రి. కాబట్టి ఇవన్నీ ఉంటున్న ప్రతి తల్లిదండ్రులు జ్ఞాపకం ఉంచుకొని పిల్లలను సరైన విధంగా పెంచే భాగ్యాన్ని ప్రసాదించండి ఆయన. మరి సుగుణకు ప్రభుదాస్కి ఇచ్చిన మరి దైవ జ్ఞాన ఆరాధ్య తండ్రి మరి మీ దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లుతూ ఎల్లప్పుడూ నాయన మరి మీకోసము బ్రతుకుటకు నాయన ఆ బిడ్డను చక్కగా తల్లిదండ్రులు పెంచే భాగ్యాన్ని ప్రసాదించమని, వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థించినటువంటి దైవ సేవకులు జానన్న గారి క్రీస్తుపేట వందనములు. తల్లిదండ్రులు ఇద్దరు మరి బిడ్డతో కట్ చేసించిన మరి చివరి ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం.
దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. దేవుడి తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా, సృష్టికర్తే తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా. జరుపుకో హ్యాపీ బర్త్డే టు యూ, తెలుపుకో దేవుడి తండ్రిని నీవు. హ్యాపీ బర్త్డే టు యూ. ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. హలో పిల్లారా, చివరి ప్రార్థన చేసుకొని ఇక్కడ మనం ముగించుకుందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు నరసింహులన్న గారు ప్రార్థిస్తారు చివరి ప్రార్థన. మరి అనంతరం మరి భోజనాలు చేసి ఈ ప్రాంతాలకు మీరు సురక్షితంగా వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం. చివరి ప్రార్థన తర్వాత ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకోండి. అందరూ తల ఉంచండి, ప్రార్థనకి వచ్చండి. దయగల మా తండ్రి, కృపగల మా దేవ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధనందరూ వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ ప్రేమ చేతైన పుల్లయ్య గారికి అలాగే సుగుణ గారికి తండ్రి మీరు ఇచ్చిన చక్కటి గర్భఫలం బట్టి వందనాలు చెల్లిస్తాం తండ్రి. పాప మొదటి బర్త్డే సందర్భంగా తండ్రి సువార్త కోడికను మీరు చక్కగా జరిగించారు తండ్రి. విన్న వాక్యం చేత నిన్న ప్రతి తల్లిదండ్రులు హెచ్చరింపబడి వారికి అనుకరించిన చక్కటి గర్భఫలాన్ని తండ్రి నీ వాక్యంలో పెంచుతూ మనసుదయలో వర్ధిల్లింపజేస్తూ రానున్న కాలంలో తండ్రి గొప్ప సేవకులుగా పెంచే భాగ్యం తెచ్చే కోరుతున్నాం తండ్రి. దేవ, ఈ మొదటి సంవత్సరం తండ్రి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, నీ కాపుదల ఉంచారు, భద్రపరిచారు తండ్రి. మిగిలిన సంవత్సర కాలంతో తండ్రి రానున్న కాలంలో మంచి ఆరోగ్యం తెచ్చాము తండ్రి. అలాగే బిడ్డను కాపాడు తండ్రి. ఈ కార్యక్రమాన్ని తండ్రి చక్కగా జరిగించి ఉందని తెలుస్తున్నాం తండ్రి. దేవ, ఏ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించారు తండ్రి. అలాగే ఈ కుడికను ముగించుకుని తిరిగి నాయన వారి ఇంటికి వెళ్తున్న తండ్రి ప్రయాణంలో తోడుగా తండ్రి క్షేమకరంగా వారి గమ్యస్థానం నడిపించారు తండ్రి. ఇది మొదలుకొని ఎల్లప్పుడూ తండ్రి మేమందరం నీ వాక్యంలో ఉంటూ మాకు ఇచ్చిన గర్భఫలాన్ని నీ సేవల్లో పెంచుకునే భాగ్యత తెచ్చని కోరుకుంటే దేవా, నీ దయ్యను నీ కృపను మాపై ఉంచినైనా అలాగే ఈ సంవత్సరం నుండి ఆ బిడ్డకు తండ్రి నీ దయలో వర్ధిల్లింపజేయని కోరుకుంటూ నీ కాపుదల నీ దీవెన ఉంచమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధులందరూ వేడికి వచ్చినాం అక్కడ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి విన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నింటి సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలమై ఇంటి నడిపించుగాక. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకోండి. పిల్లారా, మరి తప్పకుండా వచ్చిన వారందరూ వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన క్రీస్తుపేట వందనాలు తెలుపుకున్నాం. వచ్చిన మీకు అందరికీ కూడా సమయం ఎక్కువైనా ఎంతో ఆసక్తితో దేవుని మాటలు విన్నారు కనుక మరీ దేవుని తరపున వందనాలు తెలుపుకుంటాం. వచ్చిన ప్రతి కుటుంబానికి, స్నేహితులకు, బంధువులకు, ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తునామములో శుభం తెలుపుకుంటున్నాం. వచ్చిన వారందరూ కూడా మా ప్రేమతో మేము అందించే ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి తప్పకుండా భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. అందరికీ వందనాలు. సెలవు.